తండ్రి, మీకు వందనాలు. ఈ చల్లని ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో అమూల్యమైన శ్రేష్టమైన మీ సంగతులను తెలుసుకోవడానికి మీ పిల్లలకు మీరు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి మీ కృతజ్ఞతలు. మీ మాటలను కేవలం విని విడిచిపెట్టువారుగా ఉండక వినపడుతున్న ప్రతి మాటను ఆలోచన చేసేవారుగా, ఆచరణలో పెట్టువారుగా ఉండి మీరు నా మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, 3 దినాలుగా జరుగుతున్న మరి మహాసభల్లో అనేకమైనటువంటి మహాజ్ఞానంతో కూడుకున్న సంగతులు మీరు వింటున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ క్రైస్తవ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో మహాజ్ఞానపు మాటలను పాఠాలుగా మీకు బోధించడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు వ్రాయించిన విజ్ఞానపు గని మన చేతిలో ఉన్న ఈ బైబిల్. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చిందే ఈ వాక్యాన్ని ఆలోచన చేయాలని, దీన్ని అర్థం చేసుకోవటానికి అవసరమైతే దివారాత్రులు ధ్యానించాలి. వాక్యం అన్నది అపార్థం చేసుకోవటం అన్నది సులువు, కానీ అర్థం చేసుకోవటం అన్నది చాలా కష్టం. దేవుడు వ్రాయించిన వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి కొన్ని క్షణాలు పట్టొచ్చు, లేదా కొన్ని నిమిషాలు పట్టొచ్చు, కొన్ని గంటలు పట్టొచ్చు, కొన్ని దినాలు నెలలైనా పట్టొచ్చు. అలానే అర్థం కాలేదని, అర్థం కాని విషయాన్ని అర్థమైనట్టుగా ఒక అబద్ధాన్ని ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళటం అన్నది మాత్రం అది చేయకూడని నేరం. అది ఎందుకంటే ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ను అర్థం చేసుకుని బోధించేవారి కన్నా అపార్థం చేసుకొని బోధించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈరోజు శరీరానికి వైద్యం చేసే వైద్యుల్లో ఎలా నకిలీలు ప్రవేశించారో, ఆత్మలకు వైద్యం చేసే బోధకులలో కూడా నకిలీలు బయలుదేరారు. కేవలం నేను ఇప్పుడున్న ఈ పరిస్థితిని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ప్రారంభ శతాబ్దం నుంచే మరి ఈ పరిస్థితి సమాజంలో ఉన్నట్టుగా బైబిల్లో మీరు చూస్తుంటారు. ఒకసారి బైబిల్లో రాయబడిన ఒక మాట మీరు చూడగలిగితే, ఈ సందర్భంలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయం మొదటి వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు అన్నాడంటే, అంటే ఒకరా ఇద్దరా అంటే అనేకులు అన్నాడు. అనేకులు అంటే అబద్ధాన్ని చెప్పేవారు అనేకులు ఉంటారు, సత్యాన్ని చెప్పేవారు కొద్దిమంది ఉంటారు. మీరు బాగా ఆలోచించాలి. బైబిల్లో అబద్ధాన్ని చెప్పేవారు అనేకులు అని వ్రాయబడింది. అనేకులు అబద్ధాన్ని చెప్పేవారు ఉన్నారట. అలానే నాశనానికి వెళ్ళేవారు అనేకులట,
పరలోకానికి వెళ్ళేవారు మాత్రం కొద్దిమంది అని కూడా చెప్పబడింది. మీకు తెలుసు కదండి, రక్షణ పొందువారు ఎంతమంది అన్నాడు? కొద్దిమంది అన్నాడు. మరి నాశనానికి వెళ్ళేవారు అనేకులు అన్నాడు. ఎందుకు నాశనానికి వెళ్ళేవారు అనేకులు ఉన్నారంటే అబద్ధ బోధకులు అనేకులు ఉన్నారు, ఆ అబద్ధాన్ని నమ్మిన వారు కూడా అనేక మంది. అందుకే నాశనానికి వెళ్ళేవారి సంఖ్య కూడా ఎక్కువ. అందుకే క్రైస్తవులంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఆస్తుల విషయంలో కాదు, ఆత్మ విషయంలో. మనకు ఆత్మ కన్నా ఆస్తి ముఖ్యమైపోయింది ఈరోజు. అందుకు చూడండి, మనకు సంబంధించిన ఆస్తి విషయంలో ఎవరైనా వచ్చారు అంటే అస్సలు నిద్రపోం, అస్సలు విడిచిపెట్టాం. అవసరమైతే ఈ విషయాన్ని కోర్టుల వరకు తీసుకెళ్ళిపోతాం. ఆస్తి విషయంలో ఎంత పట్టింపుతో ఉన్న నీవు నీ ఆత్మ విషయంలో అసలు ఏమైనా పట్టింపు ఉందా? నీ ఆత్మకు అవసరమైన వాక్యం విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక అబద్ధాన్ని సమాజంలోకి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు, ఇలా అన్యాయంగా అబద్ధాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళి అబద్ధాన్ని నిజమని బోధిస్తున్న ఈ కాలంలో క్రైస్తవుడిగా నువ్వేమైనా పట్టించుకుంటున్నావు? అసలు నాకెందుకులే అని వదిలేసుకుంటున్నావు. ఇవన్నీ మాకెందుకండి? ప్రార్థన కావాలి, మాకు ఆశీర్వాదాలు కావాలి, అంతకు మించి ఇంకా మాకెందుకు అనుకుంటున్నారు? వద్దు ప్రేమల దేవుడు పిల్లలారా, ఈ బ్రతుకు బ్రతుకు కాదు, ఈ జీవితం జీవితము కాదు, ఈ లోకము లోకం కాదు. మరణిస్తే ఉండేటివి శాశ్వతం, మరణము తర్వాత ఉండే ప్రతిదీ శాశ్వతం. మరణానికి ముందున్న ఏదీ శాశ్వతం కాదు. మీరు బాగా ఆలోచించండి. చావు తర్వాత ఉన్నది శాశ్వతం, చావుకు ముందున్నది ఏదీ శాశ్వతం కాదు. చావు తర్వాత పరలోకం, అది శాశ్వతం. నరకమా? అది శాశ్వతం. జీవితమా? అది శాశ్వతం. చావుకు ముందున్న ఏది శాశ్వతం అంటారు చెప్పండి? అసలు ఈ లోకమే ఉండేది కాదు, ఈ లోకమే పోయేది. పోయే లోకంలో పోయే వాటి కోసం ఆలోచిస్తున్నావే తప్ప ఆ తర్వాత అవసరమయ్యే ఉండబోయే వాటి కోసం కనీసం ఆలోచించటం లేదు. అందుకే ప్రేమన దేవుని పిల్లలారా, ఇక్కడ మాట్లాడుతూ మొదటి శతాబ్దంలోనే, మొదటి 100 ఏళ్లలోనే పరిస్థితులు చేయిదాటిపోయాయండి క్రైస్తవ్యంలో. కారణం ఏంటంటే నిజం చెప్పే వాళ్ళకన్నా అబద్ధం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. సత్యం చెప్పే వాళ్ళకన్నా అసత్యం చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయిందండి. అందుకే యోహాను గారు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడండి. చివరి మాటలు కదా, అందుకే ఆయన అంటున్నాడు. మరొకసారి చూడండి ఆ మాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళతారు అన్నాడా, బయలు వెళ్ళి ఉన్నారు అన్నాడా? మరి ఎంత క్లారిటీగా ఉందో చూడండి బైబిల్లో. బయలు వెళతారు అంటే మనం అనుకునే వాళ్ళం ఇంకా రాలేదేమో లేని అనుకునేవాళ్ళం. వస్తారు అంటే పోలేండి వచ్చినప్పుడు చూద్దాం లేని అనుకునేవాళ్ళం. వస్తారు అనలేదు ఆయన, ఆల్రెడీ బయలు వెళ్ళి ఉన్నారు. అంటే మొదటి 100 ఏళ్లలోనే అనేకులైనటువంటి అబద్ధ బోధకులు క్రైస్తవ్యాన్ని అలుముకున్నారట, క్రైస్తవ్యాన్ని చుట్టుముట్టేశారట. అంటే ఓ అబద్ధ బోధ అన్నది మొదటి 100 ఏళ్లలోనే క్రైస్తవ్యం మధ్యకు చేరుకొని పోయిందటంటే. అంటే సత్యం కన్నా అసత్యం ముందుగా వెళ్ళిపోయిందన్నమాట. అవునండి, అబద్ధానికి వేగం ఎక్కువ. మీకు తెలుసండి, అబద్ధానికి వేగం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ మీటింగులో ఏదైనా అల్లరి జరిగిందనుకోండి, ఈ విషయాన్ని ఫోన్ల ద్వారా రాష్ట్రాన్ని దాటించేస్తాం మనం. అవునా కదా? పోనీ ఈ మీటింగ్లో మంచి వాక్యం విన్నారు, ఈ వాక్యాన్ని కనీసం పక్కన ఇంటి దగ్గర ఉన్న వాడికైనా ఫోన్ చేసి చెప్తారా? అంటే ఈ మీటింగ్లో మీ అంత మంచి వాక్యం విన్నా ఇక్కడ జరిగిన ఈ మంచిని మాత్రం కనీసం పక్క ఊరిలో ఉన్నవాడు కూడా ఫోన్ చేసి చెప్పాం. కానీగో మీటింగులో గొడవైంది తెలుసా మీకు, అవసరం ఇప్పుడు ఎక్కడో ఉన్నవాడికి. కానీ ఈ విషయాన్ని మాత్రం రాష్ట్రాన్ని దాటించేస్తాం.
అంటే అనవసరమైన దానికి ఎంత వేగంగా వెళ్ళిపోతుంది చూడండి. అనవసరమైనది వేగంగా వెళ్ళిపోతుంది, అవసరమైంది మన దానికి మాత్రం చూద్దాంలే, ఖాళీగా ఉన్నప్పుడు చెప్తాలే బ్రదర్, ఇప్పుడు ఎందుకులే అంటాం. అబద్ధానికి వేగం ఎక్కువ. అంతేకాదండి, అబద్ధానికి ఆయుష్ కూడా ఎక్కువే. అబద్ధానికి వేగమే కాదు, అబద్ధానికి ఆయుష్ కూడా ఎక్కువే. అందుకే చూడండి, లోకంలో కూడా ఒక సామెత అంటే, నీతిమంతుడు తొందరగా పోతాడు, పాపి మాత్రం చిరకాలం ఉంటాడు. అందుకే పాపి చిరాయువు, అలానే అబద్ధం కూడా చాలా కాలం ఉంటుందండి, చాలా కాలంగా ఉంది. అందుకే మనం ఏది వింటున్నామో అన్నది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇప్పుడు మనం ఏది వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు వినేదాని మీద ఉండదు, తినేదాని మీద ఉంటుంది. మనకు తినేదాని మీద ఉన్నంత శ్రద్ధ వినేదాని మీద ఉంటుందా? అసలు నిజంగా తినేదాని మీద ఉన్నంత శ్రద్ధ వినేదానిపైన ఉండుంటే అసలు ఇన్ని భయంకరమైన అబద్ధ బోధలు క్రైస్తవ్యంలో ఉండవు. అబద్ధ బోధకులు పరారైపోయేవాళ్ళు ఇప్పటికే, తెలుసండి. వినేవాడు లేకపోతే చెప్పేవాడు ఎవడు చెప్తాడు చెప్పండి? ఇప్పుడు ఎవరు లేరు అనుకుని ఎవరు చెప్పుకుంటాను అంటే వినేవాడు ఉన్నాడు కనుకనే చెప్పేవాడు చెబుతున్నాడు. మోసపోయేవాడు ఉన్నాడు కనుకనే మోసం చేసేవాడు చేస్తున్నాడు. ఇది మీకు అర్థమవుతే, అందుకే మనం ఏం వింటున్నావో జాగ్రత్త. బైబిల్లోనండి జాగ్రత్త అని ఎన్ని మార్లు చెప్పాడో దేవుడు. ఏ విషయంలో? వాక్యం విషయంలో. మనం ఏంటంటే ఈ వాక్యాన్ని విడిచిపెట్టాము, మిగతా అన్ని విషయాల్లో మాత్రం మామూలు జాగ్రత్త కాదు, అతి జాగ్రత్తతో బ్రతుకుతున్నాం. వాక్యం విషయంలో కనీస జాగ్రత్త లేదు, కానీ మిగతా అన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్తతో బ్రతుకుతున్నామండి మనం. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, అందులో రెండోది ఏంటంటే, మన వాళ్ళకు చెబుతున్న వాక్యం కన్నా చెప్పేవారిపైనే ఎక్కువగా ఉంటుంటుందండి నమ్మకం, తెలుసండి. చెప్పబడుతున్న వాక్యం కన్నా చెప్పేవారిపైన నమ్మకం ఎక్కువ. ప్రేమన దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఆయన అసలు మీరు మనుషుల్ని నమ్మండి అని ఎప్పుడు చెప్పలేదండి. మనుషులు నమ్మని చెప్పలేదు. మరి ఏమన్నాడు? మనుషులను నమ్మొద్దు అన్నాడు. బైబిల్లో ఎక్కడైనా మనుషుల్ని నమ్మమని చెప్పాడండి? అస్సలు చెప్పలేదండి. అందులో బోధకులు అసలు నమ్మొద్దు చెప్పాడండి. పాత నిబంధనలో మీరు బోధకుల గురించి మాట్లాడుతున్న ఆ హెజ్కేలు, యెరెమీయా, యెషయా గ్రంథాలు మీరు చూడండి, ఎంత భయంకరంగా మాట్లాడుతుంటాడో బోధకుల విషయంలో దేవుడు. అంత మనసుకు గాయమైపోయిందండి. మరి దేవుడికి ఏం చేస్తాడు? మరి ఆయన ఏం చేయాలి? ఎందుకంటే మీ నోట మాటలు వచ్చేస్తున్నాయంటే మరి తావేశం అండి, బాధ, వేదన. దేవుణ్ణి కూడా అంత బాధ పెట్టారండి ఆ రోజున్న వాళ్ళు, అంత బాధ పెట్టారు. అందుకే చెబుతున్నాడు, మీరు మనుషులను మీరు నమ్మొద్దు. మనుషులను మీరు నమ్మవద్దు అని బ్రాకెట్లో ఆ సేవకులు మినహాయించండి అని ఏమైనా అన్నాడా? అనలేదండి. అలాని బోధిస్తున్నా నేను బోధకుడినే. అలాని మీరు మమ్మల్ని నమ్మవని మేము చెప్పటం లేదు. బైబిల్ ఉపనిషత్తులు మాత్రం నమ్మండి, మిగతా వాళ్ళు నమ్మొద్దని మేము చెప్పటం లేదంటే. మీరు మమ్మల్ని కాదు నమ్మవలసింది, మేము చెబుతున్న వాక్యాన్ని నమ్మండి. మేము చెబుతున్న వాక్యం అన్నది నిజంగా బైబిల్లో ఉంటే వాక్యాన్ని నమ్మండి తప్ప మమ్మల్ని ఎందుకు? మమ్మల్ని కాదండి, ఎవరిని కాదు, కేవలం వ్రాయబడిన వాక్యాన్ని మాత్రం మీరు నమ్మండి. వ్రాయబడిన వాక్య ప్రకారంగా చెప్పబడుతున్న వాక్యాన్ని మీరు నమ్మండి. మనిషి మాయ, మనిషిని నమ్ముకుంటే మీరు మాయమైపోతారు. అందుకే మనిషిని కాదు, అతను చెబుతున్న వాక్యం సరిగా ఉందో లేదో అని జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో మన చుట్టూ అబద్ధాన్ని బోధించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. ఎప్పుడో బయలుదేరిపోయారన్నాడు కనుక ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి రాత్రిపూట చాలా జాగ్రత్త అండి, దొంగలు తిరుగుతున్నారట అని అన్నారు అనుకోండి. ఎవరైనా వాడు నిద్ర పట్టిద్దండి, అసలు ప్రశాంతంగా పడుకోగలవండి? అస్సలండి. ఆ మధ్యకాలంలో దొంగల బెడద బాగా ఎక్కువైపోయింది. బీహార్ నుంచి వచ్చేసారట, ఒరిస్సా నుంచి వచ్చేసారట, ఏమంటే ఎక్కడో పైనుంచి వచ్చేసారట దొంగలు. అనగానేనండి రాత్రిపూట డ్యూటీలు వేసుకున్నారండి అందరూ కర్రలు పట్టుకోండి. ఎందుకు? అమ్మో వేరే రాష్ట్రపు దొంగలు ప్రవేశించారట. వాళ్ళు కేవలం దోచుకోవటమే కాదు, అందరినీ పొడి చేస్తున్నారట.
అని తెలిసేసరికండి రాత్రిపూటనండి ఎవరు పడుకోకుండా మెలకువగా ఉండి మరి కర్రలు పట్టుకుని ఊరంతా తిరుగుతూ పాపం ఎంత కష్టపడ్డారంటే మీరు తెలుసండి ఇవన్నీ. అంటే ఊళ్ళో దొంగలు ప్రవేశిస్తున్నారనే విషయం తెలిసి ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు. మరి క్రైస్తవ్యంలో కూడా అబద్ధ బోధలు వచ్చేసాయి అన్నాడు దేవుడు. ఎప్పుడో చెప్పాడు, క్రైస్తవ్యములో అబద్ధ బోధలు వచ్చేసాయి అన్నాడు, అబద్ధ బోధకులు ప్రవేశించారన్నాడు, అంటే దొంగలు పడ్డారన్నాడు. మరి ఇప్పుడు మనం ఏం జాగ్రత్త పడుతున్నాం చెప్పండి? క్రైస్తవులుగా ఏం జాగ్రత్త పడుతున్నాం? పైగా అందరికీ మనం ఇచ్చే సర్టిఫికెట్ ఏంటంటే అబ్బా అందరు బాగానే చెప్తారండి, అందరు దొంగలు మంచివాళ్ళేనండి. అసలు దొంగడు మంచివాడా? అదేంటి? అందరూ మంచి వాళ్ళైతే మరి దొంగలు ఎవరు? దేవుడు రాయించిన మాట అబద్ధమా ఇప్పుడు? మీరు చెప్పండి. అందరూ మంచి వాళ్ళని మీరు సర్టిఫికెట్ ఇచ్చారనుకోండి, మరి దేవుడు ఏమన్నాడు? అనేకులైన అబద్ధ బోధకులు ఇప్పటికే బయలుదేరిపోయారు. మరి అనేకులైన అబద్ధ బోధకులు ఇప్పటికే క్రైస్తవ్యంలో ఉన్నారంటే మీరేమన్నారు? లేదండి అందరూ మంచి వాళ్ళని మీరు అంటున్నారు. ఇప్పుడు మీరంటున్న మాట రైటో దేవుడు రాయించిన మాట రైటో చెప్పండి, ఏదండి? అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమన దేవుని పిల్లలారా, అందులో మరొక విషయం ఏంటంటేనండి, ఇక్కడ పాపం ఈరోజు సంఘాలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కొన్ని సిద్ధాంతాల మీద ఆధారపడి బ్రతుకుతున్నాయండి. సిద్ధాంతాలు చాలామంది చూడండి, మరి ఎవడే మీరు ఆ పని చేయకనంటే నా ఇష్టం అండి అంటారు. అంటే మనిషి దగ్గరికి రాగానే ఇష్టం, సంస్థ దగ్గరికి రాగానే ఆ ఇష్టమే సిద్ధాంతం అయిపోయింది. అంటే ప్రతి వ్యక్తికి తన బ్రతుకులో ఎలా కొన్ని ఇష్టాలు అనేటివి ఉంటాయో, సంఘం దగ్గరికి వెళ్ళేసరికి, సంస్థల దగ్గరికి వెళ్ళేసరికి ఇష్టాలు కాస్త సిద్ధాంతాలుగా మారిపోయాయి. మీరు ఎన్నైనా చెప్పండి నా ఇష్టాన్ని మార్చుకోనండి అంటాడు. మీరు ఎన్నైనా చెప్పండి నా ఇష్టాన్ని నేను మార్చుకోను. మీరు ఎన్నైనా చెప్పండి మా సిద్ధాంతాలు మాత్రమే మార్చుకోవండి. పోనీ మరి మీ సిద్ధాంతాలు అన్నవి వాక్యానికి భిన్నంగా ఉన్నాయి కదా, ఉండనివ్వండి. మా సిద్ధాంతం మాదే, మీ సిద్ధాంతం మీదే, మా విశ్వాసం మాదే, మీ విశ్వాసం మీదే. ఏమండి, ఇలా మాట్లాడేవారు ఈరోజు క్రైస్తవ్యంలో లేరు అని మీరు అనుకుంటున్నారా? ఉన్నారంటే ఉన్నారు. సిద్ధాంతం, అలాంటి సిద్ధాంతాల్లో నుంచి పుట్టుకొచ్చింది ఒకటే త్రిత్వమా ఏకత్వమా అని. అలాంటి సిద్ధాంతాల్లో నుంచి పుట్టుకొచ్చిన ఒకటే త్రిత్వమా ఏకత్వమా. అంటే ముగ్గురు ఒక్కటా లేదా ముగ్గురు వేరువేరా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్కటిగా ఉన్నారా? ముగ్గురు వేరువేరుగా ఉన్నారా? ముగ్గురు ఒక్కటిగా ఉండటం ఏకత్వం, ముగ్గురు వేరువేరుగా ఉండటం త్రిత్వం. ఇక మీకు అర్థం కావటానికి దీనికి ఈరోజు మన క్రైస్తవ భాష, మన వాళ్ళు మాట్లాడుతున్న భాషలో వాళ్ళు ఉపయోగించే పదం ఏంటంటే త్రియేక. అదే త్రియేక అన్నారు. అంటే త్రియేక అంటే అర్థం ఏంటంటే ముగ్గురు ఒకటే, ముగ్గురు ఒక్కరే. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, త్రియేక అని అంటున్న వాళ్ళు, అది నమ్ముకుంటున్న వాళ్ళు, అది నిజం అనుకుంటున్న వాళ్ళు త్రియేక అన్న ఈ పదాన్ని ఆదికాండం నుంచి ప్రకటన వరకు 66 పుస్తకాలలో త్రియేక అన్న పదాన్ని ఒక్కసారైనా చూపించగలరా? త్రియేక అన్న ఈ పదాన్ని డైరెక్ట్గా, త్రియేక అన్న ఈ పదాన్ని ఈ 66 పుస్తకాలలో ఎక్కడైనా చూపించగలరా? ఛాలెంజ్ అండి ఇది. ఎందుకు ఇంతగా చెప్తున్నామో తెలుసండి? ఎక్కడా లేదు అని మాకు తెలుసు కనుక. ఈ పదం ఎక్కడా లేదు. కానీ లేని ఈ పదం ఎంత ప్రాచుర్యంలోకి వచ్చేసిందో చూడండి. అసలు ఈ పదం బైబిల్లో లేదు, కానీ లేని పదం అందరి నోట ఈరోజు మాట్లాడిన అందరి నోట కూడా నానుతుందండి ఈ పదం. అలాంటి పదం మరొకటి ఉందండి, అంత్యక్రీస్తు అన్న మాట మీ అందరికీ తెలుసండి, కానీ ఆ మాట బైబిల్లో లేదండి. చూసారా? అంత్యక్రీస్తు అన్న మాట మీరు అందరు విన్నారు, కానీ ఈ మాట కూడా, ఈ పదం కూడా అసలు బైబిల్లో ఎక్కడా లేదు. పోనీ ఉంది అని ఎవరైనా చూపించగలరా?
మరొకటి చెప్పమంటారు ఇలాంటివి 7 ఏళ్ళ శ్రమలు అంటాడు. పాటలు కూడా రాసుకున్నారు. ఆ మాట కూడా బైబిల్లో ఎక్కడా లేదండి. అంటే బైబిల్లో లేకపోయినా ఈరోజు క్రైస్తవులు అంతా దీన్ని నమ్ముతున్నారు. లేకపోయినా కానీ అందరూ మాట్లాడుకుంటున్నారు. లేని వాటికి ఎంత పబ్లిసిటీ చేశారో చూడండి. ఇప్పుడు మనం ఆలోచిద్దామండి. ఈరోజు మనం ఆలోచన చేయబోయే ఒక అత్యంత ప్రాముఖ్యమైన సందర్భం లేదా విషయమే ముగ్గురు ఒకట లేదా ముగ్గురు వేరువేరా. ఈ త్రియేక అన్నది ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు నిజం? ఎందుకంటే ప్రేమ దేవుని పిల్లలారా, ఎవరినో హింసపరచాలనో ఎవరినో బాధ పెట్టాలనో కాదండి. అంటే మనుషులుగా మనం బాధపడ్డా పర్వాలేదండి, కానీ దేవుణ్ణి బాధ పెట్టకూడదండి. ఒకటే, మనం ఎప్పుడు మన బోధన బట్టి కానీ మన బ్రతుకును బట్టి కానీ ఎదుటివాడు బాధపడ్డా పర్వాలేదేమో కానీ దేవుణ్ణి బాధ పెట్టేటట్టుగా మాత్రం ఉండకూడదు. దేవుణ్ణి బాధ పెట్టద్దు. ఈ మాటలు మీరు చెబితే మా సంఘం బాధపడుతుందండి. సంఘం బాధపడటం ఏంటి? అక్కడ దేవుడు బాధపడుతున్నాడు. ఇది చెప్పటం వలన మా పైనున్న అధికారులు చాలా బాధపడతారండి. అంటే మీ పైనున్న అధికారులు బాధపడతారని బాధపడుతున్నావే తప్ప పైనున్న పరలోకపు తండ్రి బాధపడతాడన్న బాధ లేదా నీకు? అంటే ఆయన కంటే వీళ్ళే ఎక్కువైపోయారు. అవును, వీళ్ళే ఎక్కువైపోయారు. ఎందుకు? నెల జీతం ఇస్తున్నారు కదా, నెల జీతం ఇస్తున్నారు కదా, అందుకే వీళ్ళకి సేవ చేస్తావన్నమాట. అంటే నువ్వు వీళ్ళ సేవకుడివే తప్ప దేవుని సేవకుడు కాదా? ఈ సంస్థకు సేవ చేస్తున్నావంటే ఈ సంస్థ సేవకుడు కానీ నువ్వు దేవుని సేవకుడు కాదనమాట. నిజంగా నువ్వు ముందు దేవుని సేవకుడు గుర్తించు, ఆ తర్వాత సంస్థ. ముందు దేవుని సేవకుడు. నిజంగా ముందుగా దేవుని సేవకుడు నువ్వు గుర్తిస్తే ముందు దేవుని బాధ గురించి ఆలోచించు, ముందు ఆయన మనసు గురించి ఆలోచించు. ఆ తర్వాతనేనండి ఇవన్నీ కూడా. ఆయన పక్కన పెట్టి ఎవరినో సంతోషపెట్టాలనుకోవటం ఇది తగునా? ఇది అసలు న్యాయం అంటారా చెప్పండి? బ్రతుకునిచ్చినవాడు, కన్నవాడు, కంటికి రెప్పలా కాపాడుతున్నవాడు, సమస్తాన్ని నీ కోసం కలిగించినవాడు, పరలోకంలో నీ కోసం చూస్తున్నవాడు, ఆయన్ని కాదని మధ్యలో వచ్చిన వీళ్ళ కోసం ఆలోచిస్తున్నావేంటి? మధ్యలో వచ్చిన వీళ్ళ కోసం ఆలోచిస్తున్నావేంటి? లేదు, దేవుడి కోసం ఆలోచిద్దామండి. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నామండి, అసలు ఈ మాట ఎక్కడైనా ఉందా? ఈ మాట ఎక్కడ లేదు. 100% మీరు నమ్మండి, ఎక్కడ ఈ మాట లేదు. త్రియేక. ఇకపోతే మరి ముగ్గురు ఒక్కటని డైరెక్ట్గా లేకపోయినా కొన్ని మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలను విడతీయలేక, ఆ మాటలకు అర్థాన్ని చెప్పలేక, ఆ మాటల్లో ఉన్న భావాన్ని ఎదుటివారికి సరిగా అర్థం చేయించలేక, ఇక ఇదంతా మనకి ఎందుకులేండి, ముగ్గురు ఒక్కటే అని ప్రజల్లోకి తీసుకెళ్ళిపోదాం అని అలా ప్రజల మధ్యకు తీసుకుని వచ్చిందే ఈ బోధ. అంటే వ్రాయబడిన మాటలు అర్థం చేసుకోలేక, అర్థం కాక, వాటిని విప్పలేక, వాటిని సరిగా ప్రజల మనసుల్లో కూర్చోబెట్టలేక, వీళ్ళుగా అనుకుని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళిందే ఈ ఏకత్వం, త్రియేక అన్నదాన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి మనం బైబిల్లోకి వెళదామండి. బైబిల్లోకి వెళ్ళి అసలు ఏంటి ముగ్గురు గురించినటువంటి ప్రస్తావన బైబిల్లో ఎలా వ్రాయబడింది? దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఎప్పటిగా ఉన్నారు, ఎలా ఉన్నారు అన్నది మనకు తెలియాలండి. ఎప్పటిగా ఉన్నారు, ఎలా ఉన్నారు. ఇక వీళ్ళకు మధ్య ఉన్న రిలేషన్, వీళ్ళ మధ్య ఉన్న బంధం కూడా ఏంటో మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడు ఈ ముగ్గురు విషయంలో ఒక క్లారిటీ అన్నది మనకు ఏర్పడుతుందండి. ఎందుకంటే ఏదైనా దాని గురించి మనం సరిగ్గా తెలియనప్పుడు అంటే పెద్దగా పట్టించుకోవట్లే. ఏదైనా ఒక దాన్ని మనం ప్రేమించాలన్నా, దేని విషయంలో ఒక దానిపైన మనకు ఆసక్తి కలగాలన్నా, లేదా ఏ వ్యక్తినైనా మనం గౌరవించాలన్నా ఆ వ్యక్తి గురించి మనకు పరిపూర్ణంగా తెలియాలి. ఏమీ తెలియనప్పుడు మనం ఎలా ప్రేమించగలవండి? వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోగలవండి? ఎలా గౌరవించగలవండి? అలానే ప్రేమ దేవుని పిల్లలారా, ఈరోజు మాట్లాడితే దేవుడు అంటున్నాం, యేసుక్రీస్తు అంటున్నాం, పరిశుద్ధాత్మ అంటున్నాం, బాగుంది. కానీ ఈ ముగ్గురి విషయంలో నీకు సరి అయిన అవగాహన నీకు లేకపోతే ఈ ముగ్గురి విషయంలో నువ్వు ఎలా అర్థం చేసుకోగలవు? అర్థం చేసుకోలేవు, అపార్థం చేసుకుంటావు ఎక్కువగా. అందుకే దేవుడు గురించి నేను మీకు ఎక్కువగా చెప్పనవసరం లేదండి. ఎందుకంటే దేవుడు ఆయన ఉన్నవాడు. దేవుడు అంటే ఉన్నవాడు.
ఒకనాడు మోషేతో చెబుతున్నాడండి. మోషే అడిగాడు, వెళ్ళమంటున్నావు, వాళ్ళకి చెప్పమంటున్నావు ఇశ్రాయేలీలకు. ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు నీకు నాకంటే ఎక్కువగా నీకే బాగా తెలుసు కదా. వాళ్ళు మూర్ఖులు, దుర్మార్గులు, కళ్ళతో చూసిన నమ్మని జాతి ఆ ఇశ్రాయేలు జాతి. వారి మధ్యకు వెళ్ళి నన్ను దేవుడు పంపించాడు అనగానే వాళ్ళు నన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుతారయ్యా, ఎవరయ్యా నీ దేవుడు అని ఎన్నో రకరకాలుగా అడుగుతారు. అప్పుడు నేను వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి అని అడిగినప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, చెప్పు, నేను ఉన్నవాడను అని చెప్పు మోషే అన్నాడు. నేను ఉన్నవాడను అంటే దేవుడు అనగానే మనకు ఒక విషయం అర్థమైందండి. అదేంటంటే ఆయన ఉన్నవాడు అని. అంటే అర్థం ఏంటి? ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఆయనకు ప్రారంభం అనేది లేదు, ఆయనకు ముగింపు అనేది లేదు, ఆది అనేది లేదు, అలానే అంతం అనేది కూడా లేదు. కనుక దేవుడు అనగానే మనకు ఒక విషయం అర్థమైపోయింది, ఆయన ఉన్నవాడు అన్న విషయం మనకు తెలిసిపోయింది. ఆయన ఉన్నవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఎక్కువగా పరిశుద్ధాత్మ గురించి ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మనం బాగా ఆలోచన చేసి వీరిద్దరిని మనం అర్థం చేసుకోగలిగితేనండి అసలు విషయం ఏంటో అన్నది మనకు సులువుగా మనకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక అసలు యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్ముడు కానీ ఇప్పుడు వీళ్ళు అసలు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఈరోజు మన వాళ్ళే అనుకుంటున్నారంటే దేవుడు ముందున్నాడు, ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భంలోనికి వచ్చి 9 నెలలు ఉండి మరలా భూమి మీద యేసుక్రీస్తులాగా యాక్టింగ్ చేశాడు. అంటే భూమి మీద యేసుక్రీస్తులా బ్రతికాడని. మరలా ఈ యేసుక్రీస్తే మరి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మరలా వేషం మార్చుకొని మరలా ఆదరణకర్తగా వచ్చేసాడు. అంటే ఇప్పటి వరకు అన్ని డబల్ యాక్షన్ సినిమాలు చూశారు. ఇది ఇది ట్రిపుల్ యాక్షన్ అన్నమాట. అంటే దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే మరలా ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మ. ఏవండి, ఎంతమందిని కన్న దేవుడు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మను కనలేడా? ఒక హామరగా మీరు ఆలోచించండి. ఇప్పుడు 700 కోట్ల మంది మనుషులు ఉన్నారండి. ఇప్పుడు 700 కోట్ల మంది మనుషులు ఎవరి పిల్లలు? దేవుడు పిల్లలు. దేవుడే ఇన్ని అవతారాలుగా వచ్చేసాడంటారా పంపతీసి? అలా అనకండి, తప్పు. ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని అందరినీ కన్నాడు. మరి ఇంతమందిని కన్న దేవుడు యేసుక్రీస్తుని కనలేడా? ఇంతమందిని కన్న దేవుడు పరిశుద్ధాత్మను కనలేడా? అంటే మన దాకా రాగానే కనగలడు అని అర్థమైంది. కానీ యేసుక్రీస్తు విషయానికి రాగానే కనలేక ఆయనే యేసుక్రీస్తుగా వచ్చాడు, కనలేక ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చాడా? అంటే ఇది వినటానికి నమ్మటానికి అసలు ఎలా మనసు పుట్టిందండి? అసలు వినటానికి అంటే బాగుంది అసలు ఈ మాటలు. దీన్ని ఎలా నమ్మగలుగుతున్నారంటారు చెప్పండి. కనుక యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. మరి వీళ్ళు ఎప్పుడున్నారు? అసలు వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? వీళ్ళు ఎలా ఉన్నారు అన్న విషయంలోనికి మనం వెళ్ళగలుగుతారండి. ఏమంటే ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో, అన్నీ చూపించే అవకాశం లేదు, కొన్ని మీకు చూపిస్తాను ముఖ్యమైనవి. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు ఏమండి అప్పటికి జస్ట్ సృష్టి కార్యక్రమం మాత్రం పూర్తయిపోయిందండి. అంతే కదండి, సృష్టికి అంతా కూడా పూర్తయిపోయిందండి. ఆదామును చేయటానికి సిద్ధపడుతున్నాడు దేవుడు. అర్థమైందా? సృష్టి కార్యక్రమం అంతా పూర్తయిపోయి ఆఖరిన ఆదామును కనాలి అన్న నిర్ణయానికి దేవుడు వచ్చాడు. ఆ నిర్ణయాన్ని దేవుడు ఎవరితోనో పంచుకుంటున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఆదామును కనాలన్న నిర్ణయాన్ని దేవుడు ఎవరితోనో చెబుతున్నాడు, ఎవరితోనో పంచుకుంటున్నాడు. అదే ఇప్పుడు మనం 26వ వచనం చదువుకుంటున్నాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన స్వరూపం, మన పోలిక, మన మన అని వాడుతున్నాడు. అంటే కాబట్టి మన అన్న ఈ మాట ఎప్పుడు వాడతారో తెలుసా? ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు. ఒక్కరిగా ఉన్నప్పుడు నా అంటారు, ఎక్కువగా ఉన్నప్పుడు మన.
తెలియాలి కదండి మరి తెలుగు గ్రామర్. మరి తెలియకపోతే నేను ఏం చేయగలను చెప్పండి? దీన్ని ఏమంటారు? వ్యాకరణం అంటారు. దీన్ని వ్యాకరణం అంటారంటే తెలుగు భాషలో. కనీసం ఇవి తెలియాలండి. ఏకవచనం అంటారు, బహువచనం అంటారు, ఎవరు సందులు అంటారు, సమాసాలు అంటారు, ఇవన్నీ తెలియాలండి. ఇవి తెలియకపోతే బైబిల్ అర్థం కాదండి. అందుకే బైబిల్ అర్థం అవ్వాలి, బైబిల్లో ఉన్నటువంటి మాటలు, సందర్భాలు, వాటిలో ఉన్న భావాలు తెలియాలంటే తప్పనిసరిగా చదువు వచ్చి ఉండాలండి. చదువు రాకపోతే ఏం తెలియదండి. ఇక్కడ రాగానే దేవుడు మన స్వరూపము అన్నాడు. అంటే దేవుడు ఒక్కడిగా ఉన్నాడా, లేదా దేవుడితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నట్టుగా మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఒంటరిగా లేడు, దేవుడితో పాటు ఇంకా మరెవరో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అవునండి, ఉన్నారండి, దేవదూతలు ఉన్నారు కదండి, దేవదూతలతో చెబుతున్నాడేమో, ఒకవేళ అలా అనుకుంటారేమో. లేదండి, ఎందుకంటే దేవదూతల గురించి మాట్లాడుతున్న సందర్భంలో అవన్నీ సేవకులైన ఆత్మలండి. వాళ్ళు సేవకులైన ఆత్మలు. వాటి పోలిక కాదు మనం. దేవుడు ఏమన్నాడు? మన అంటున్నాడంటే దేవుడి పోలిక మంది. దేవదూతలు అవి సేవకులైన ఆత్మలు. అవన్నీ మాటతో వచ్చినవి, అవన్నీ దేవుని ఆత్మను పంచుకుని వచ్చినవి కావు. మీకు బాగా అర్థమవుతుందా? అంటే మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఉంటారు, పనివాడు ఉంటాడు. పిల్లలు అనగానే నీ రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు. నీ కుమారుడు అంటే నీ రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు. పనివాడు ఉన్నాడు అనుకోండి, పిలిచి పనిలో పెట్టుకున్నావు, వాడికి నీకు సంబంధం లేదు. అలానే దూతలు ఉన్నారు, కానీ దూతలు వీళ్ళంతా అనగా పుట్టినవారు తప్ప కనగా పుట్టినవారు కాదు. కనుక ఇప్పుడు ఈ మాట దేవుడు దూతలతో చెబుతున్నాడంటే తప్పు. మరి అటువంటిప్పుడు దూతలు కాదు, మరి దేవుడే ఉన్నాడు, దూతలు కాదు. మరి దూతలతో చెప్పనప్పుడు దేవుడు ఇంకెవరితో చెబుతున్నాడు మరి? అంటే దేవుడు మన అని అంటున్నాడంటే అంటే దేవుని లాంటి వారు అన్నమాట అక్కడ ఉన్నది. అంతే కదండి. మన అంటున్నాడంటే దేవుడి లాంటి వారు ఎవరో ఇంకా అక్కడ ఉన్నారు. అంటే దేవుడి పోలికలో, దేవుడి స్వరూపములో ఉన్నవారు ఉన్నారు. ఉన్న వారితో దేవుడు చెబుతున్న మాట, ఇదిగో మన పోలిక ఏదైతే ఉందో, మన స్వరూపం ఏదైతే ఉందో, మన పోలికలో మన స్వరూపములో నరులను కూడా చేద్దాము. అమ్మయ్య, అంటే సృష్టి ప్రారంభంలోనే ఆదాము పుట్టడానికి ముందే దేవుడు లాంటి వారు ఉన్నారు అని అర్థమైంది. మరి దేవుడు లాంటి వారు ఉన్నారనే సంగతి మనకు అర్థమైతే ఎవరుండొచ్చు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంకా ఎవరు ఉండొచ్చు? పోను దేవుడికి పొరపాటున దేవుడమ్మని ఏమైనా సెట్ చేస్తారా? దేవుడు ఉన్నాడు కదా, దేవుడికి కూడా దేవుడమ్మ ఉంది అంటే దేవుడు భార్య, వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు అనుకుంటారా? లేదండి, మనకి దేవుడు ఉన్నాడు కానీ అమ్మ లేదండి. మనకి దేవుడే ఉన్నాడు, దేవుడమ్మ లేదు. మరి ఇప్పుడు ఈ మాట దేవుడు ఎవరితో చెప్తుండొచ్చు? అలానే ఒక్క చోటనే కాదండి, బైబిల్లో ఇంకా చాలా చోట్ల రాయబడ్డదండి ఇదే మాట. మరొక సందర్భంలో చూస్తారా? ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, ఆదికాండం 3వ అధ్యాయం 22లో అప్పుడు దేవుడైన యెహోవా ఏమండి, అప్పటికి ఏం జరిగిపోయింది? పాపం జరిగిపోయిందండి. శుభ్రంగా వద్దు అంటే తండ్రి శుభ్రంగా చేతులు దులిపేసుకున్నారు. ఎవరు? ఆది తల్లిదండ్రులు ఆదాము, అవ్వ. వాళ్ళు ఆ రోజు చేసిన పాపానికి ఈరోజు ఏంటంటే కష్టాలు మనకు. ఆ రోజు శుభ్రంగా చేతి చేశారు కానీ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడుంటే పరిస్థితులు ఇంకెలా ఉండేటివో. తప్పు చేశారు కానీ ధైర్యంగా నిలబడిపోయారండి. వాళ్ళ ధైర్యమే ఈరోజు మనకి ఈ శాపాన్ని తీసుకొచ్చి పెట్టింది. మొత్తానికైతేనంటే తినేశారండి. తిన్న తర్వాతనంటే పాపం జరిగిపోయిందండి. ఆ తర్వాత దేవుడు కూడా శపించేశాడండి. ఆ తర్వాత మాట్లాడుతున్నాడండి. ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మరల చూడండి 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో
మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలో ఒకని వంటి వాడాయను. మనలో అన్నాడు, మరలా మనలో అన్నాడు. ఏమంటే ఆదాము దేవునికి కుమారుడు. ఆదామును దేవుడు తనతో కలుపుకొని మాట్లాడుతున్నాడు. దేవదూతలను ఎక్కడైనా దేవుడు తనతో కలుపుకొని మాట్లాడినట్టుగా ఎక్కడైనా ఉందండి? అసలు లేదు. అంటే ఇప్పుడు మనలో అని మాట్లాడుతున్నాడంటే దేవుడు, అంటే దేవుని ప్రక్కన ఉన్నది తప్పనిసరిగా దేవుని కుమారులై ఉండాలి. అంతకు మించి వేరే ఏది మనం ఆలోచించినా తప్పే. ఇంకా అంటే దేవుడు మనలో అని మాట్లాడుతున్నాడంటే, అంటే పరలోకములో దేవుడితో పాటు ఇంకా ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరో అయి ఉండే అవకాశం ఏమీ లేదు. అయి ఉంటే తప్పనిసరిగా దేవుని పిల్లలై ఉండాలి, దేవుని కుమారులై ఉండాలి. వాళ్ళు పరలోకంలో పుట్టినవారు సుమా. ఎందుకంటే భూమి మీద మొట్టమొదటిగా పుట్టింది ఎవరు? ఆదాము. మరి ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మాటలు ఎక్కడ మాటలు? ఇవి పరలోకంలో మాటలు. అంటే పరలోకంలో ఉన్నారు. అంటే ఎవరై ఉండొచ్చు ఈ పరలోకంలో ఉన్నవాళ్ళు? అంటే ఈ పరలోకంలో ఉన్నవారు దేవుని కుమారులు. మరి ఇంతకీ ఎవరే దేవుని కుమారులు? అదే కదండి మన ప్రశ్న. ఇప్పుడు మరొక సందర్భంలో చూద్దామండి. ఆదికాండం మరలా 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనంలో, కనుక మనము దిగిపోయి, మరలా అక్కడ చూడండి, మనము దిగిపోయి, మనము మరలా బహువచనం, మరలా ప్లూరల్ వాడుతున్నాడు అక్కడ. మనము దిగిపోయి అంటే దేవుడు మాట్లాడుతున్న ప్రతిసారి మనము మనము మనలో మనలో మనము మనము అన్నాడంటే, అమ్మయ్య దేవుడు అక్కడేగా కాదు, దేవుడితో పాటు ఇంకా ఉన్నారు. ఎవరు? ఆయన పిల్లలే. ఇంతకీ ఎవరు మరి వారు? ఇంతకు మరి ఎవరు? వాళ్ళు ఎవరో మనకు తెలిసిపోతానండి. సింపుల్గా తెగిపోద్దండి. ఒక్కటా వేరు అనే విషయం. ఇంకా దీని గురించి నేను ఎక్కువగా మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటేనంటే అందరూ అనుకుంటున్నది ఏంటంటే దేవుడు ఒక్కడుగా ఉన్నాడు, ఒక్కడుగా ఉన్న దేవుడే మరి గర్భంలోకి యేసుక్రీస్తుగా వచ్చాడు అని. ఇవి తెలియదన్నమాట. ఇవి తెలియదు. అంటే ప్రారంభములోకి వెళ్ళి ఆలోచిస్తేనండి అసలు ఇదంతా తప్పని అర్థమైపోద్ది. కానీ తరతరాలుగా సంఘాలలో సంస్థల్లో బోధించబడుతున్నది కనుక, ఇంతకాలంగా బోధించబడుతున్నదంటే ఇది ఎలా అబద్ధం అవుతుందిలే అన్న నిర్లక్ష్యం. అందుకే అంటే ఇంతకాలంగా బోధింపబడుతుంది కనుక అబద్ధం కానవసరం లేదా? ఇంతకాలంగా బోధించబడుతున్నది కనుక దాన్ని నిజం అనుకోవాలా? లేదంటే ప్రేమన దేవుని పిల్లలారా, ఎప్పటి వరకు అంటే అది నిజం వచ్చేంత వరకు అబద్ధం నిజంగా ఉంటుంది. నిజం రాకతో అబద్ధం అంతా కూకటి వేళతో పెకిలింపబడిపోవాల్సిందే. సత్యం అనేది వచ్చేంత వరకే అసత్యం నిలబడాలి. కానీ సత్యం వచ్చిన తర్వాత కూడా ఇంకా అసత్యం అక్కడ ఉండటానికి వీల్లేదు. ఇప్పటి వరకు అసత్యంలో ఉన్నారు, కానీ సత్యం ఏంటో ఇప్పుడు మనం ఆలోచిస్తున్నామండి. అంటే దేవుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పటికే దేవుడితో పాటు దేవునితో సమానమైన వారుగా ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఆయన పిల్లలై ఉంటారు. వాళ్ళ పిల్లలయ్యే ఉండాలి ఇంకా. ఎందుకంటే దేవుడు ఆయన ఒక్కడే ప్రారంభికుడు. నేను ఉన్నవాడను అన్నాడు దేవుడు. ఇంకా ఎవరి గురించి ఉన్నవాడను అన్న మాట ఇంకెవరి గురించి ఉపయోగించబడలేదు. అంటే ఆయన ఉన్నవాడంటే మిగతా వాళ్ళంతా వచ్చిన వారే తప్ప ఉన్నవారు కాదు. దేవుడు మోషేతో మాట్లాడుతూ నేను ఉన్నవాడను అన్నాడు. అంటే దేవుడే ఉన్నవాడు. దేవుడు కాక మిగతా వారందరూ ఎవరైనా వాళ్ళంతా వచ్చిన వారై ఉండాలి తప్ప ఉన్నవారు కావడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు పరలోకంలో దేవుడితో పాటు సమానముగా ఉన్నవారు కూడా వచ్చిన వారై ఉండాలి తప్ప వాళ్ళు ఉన్నవారుగా ఉండే అవకాశం లేదు. అంటే మరి వచ్చిన వారై ఉండే అవకాశం ఉందంటే వాళ్ళు ఎలా వచ్చి ఉండొచ్చు? వాళ్ళు ఎలా వస్తారు? ఆయనలో నుండే రావాలి, ఆయన కంటేనే రావాలి. మరి ఆయనలో నుండి వస్తే, ఆయన కంటే వస్తే ఆయనకు వీళ్ళు ఏమవుతారు? కుమారులు అవుతారు. ఇప్పుడు మనము మనలో
అన్నాడండి. ఇప్పుడు ఒకసారి మనం యేసుక్రీస్తు గురించి ఆలోచిద్దామండి. యేసుక్రీస్తు అనగానే అందరూ అనుకుంది 2000 సంవత్సరాల క్రితం ఇదిగో మనకు లాంటి మనుషుల పోలికతో వచ్చాడు గనక ఉన్నాడు అనుకున్నారు. కానీ అంతకు ముందు కూడా ఆయన ఉన్నాడన్న సంగతి, ఉన్న ఆయన ఎలా ఉన్నాడు అన్న సంగతి అసలు బొత్తిగా తెలియదండి. ఆయన ఉన్నాడండి. ఎలా ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో అన్న విషయంలోనికి మనం వెళ్ళగలిగితే, యేసుక్రీస్తు మాటల్లో మనం చూడగలిగితేనండి, బైబిల్లో యోహాను సువార్త అందరికీ తెలిసిన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను. ఆదియందు అన్నాడు. ఆది అంటే అర్థం ఏంటంటే ప్రారంభం. ప్రారంభం. ఆదియందు అనగా ప్రారంభము నుండి, బిగినింగ్ అంటాడు. ప్రారంభం నుంచి. ఆదియందు ఏముండెను? వాక్యము ఉండెను. ఆ ఉన్న వాక్యము ఎక్కడుందట? దేవుని యొద్ద ఉన్నది అట. ఆ వాక్యము కూడా ఏమై ఉండెను? దేవుడై ఉండెను. మరి ఇంతకు ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యం ఏంటి అని మరలా మనం క్రింద 14వ వచనానికి మనం వెళ్ళేసరికి, ఆ వాక్యమే. ఏ వాక్యం? ఆది నుంచి ఉన్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం, దేవుడిగా ఉన్న వాక్యమే శరీరధారి అయి 2000 సంవత్సరాల క్రితం కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే ఎవరన్నమాట? యేసు. యేసు అంటే యేసు ఎప్పటి నుంచి ఉన్నాడండి? ఆయన ఆది నుంచి ఉన్నాడట. ఎలా, ఎక్కడున్నాడట? ఆయన దేవుని యొద్ద ఉన్నాడట. మరి దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అందుకే కదా పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలుస్తున్నాం. అంటే పరలోకములో తండ్రి ఉంటే ఆ తండ్రి యొద్ద యేసు ఉన్నాడు. ఉన్న యేసు ఎలా ఉన్నాడు? ఆయన కూడా దేవుడుగా ఉన్నాడు. ఎప్పటి నుంచి? ఆది నుంచి అన్నాడు. ఆది నుంచి ఉన్నాడు అని అంటే ఇప్పుడు మనం ఆది కాండంలో మనం చదువుకున్న సందర్భాలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మన పోలిక అన్నాడు. మన పోలిక అని అన్నాడంటే అంటే దేవుడు మాట్లాడుతూ మన పోలికను మాట్లాడుతున్నాడంటే అంటే ఎవరితో మాట్లాడుతూ ఉండొచ్చు ఈ మాట? ఇప్పుడు యేసుతో. ఎందుకు? యేసు ఆది నుంచి ఉన్నాడని మనకు అర్థమైపోయింది కదా. ఆది నుంచి దేవుని యొద్ద ఉన్నాడు అంటే ఆది నుంచి దేవుని యొద్ద ఉన్న యేసుతోనే ఆ రోజు దేవుడు మన పోలిక, మన స్వరూపము అని చెప్పుండాలి. అలా కాదు అని అనుకునే అవకాశం అసలు లేదు. ఇంకా అదే దేవుడు మనలో అన్నాడు. మరలా అంటే మనలో అని మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ కూడా యేసు. మనము దిగిపోయి అంటున్నాడంటే అక్కడ కూడా యేసు ఉన్నాడన్నమాట తండ్రితో పాటు. అంటే యేసు అనగానే కేవలం 2000 సంవత్సరాల క్రితం ఆయన చరిత్ర ప్రారంభమైంది అనుకుంటే పొరపాటు. ఆయన చరిత్ర ముందుగానే పరలోకంలోనే ప్రారంభమైందండి. ఆది నుంచి ఉన్నవాడు ఆయన. అంటే దేవుడు దేవుడిగా కనబడుతున్నాడు. ఆది నుంచి యేసు యేసుగానే మనకు కనబడుతున్నాడు. అంతే కదండి. దేవుడు దేవుడుగా ఉన్నాడు, యేసు యేసుగానే కనబడుతున్నాడు. ఇంకా ఇది కేవలం ఇదేదో మిమ్మల్ని మాయ చెయ్యాలని లేదా అర్థం కాని పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయి మేము చెబుతున్నది నిజమని మీతో బలవంతంగా చెప్పించే ప్రయత్నం అసలు చేయబడ్డే. ఒకవేళ ఈ మాటలు ఇంకా మీకు కాస్త ఇబ్బందిగా అర్థం కానట్టుగా ఉంటే మరికొన్ని మాటలు మీకు చూపిస్తారండి బైబిల్లో. మరికొన్ని మాటలు మీరు చూదురు. కానీ కీర్తన గ్రంథం 2వ అధ్యాయం, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 3-7 వచనాలలో భూరాజులు, దావీదు గారు రాస్తున్న కీర్తన అండి ఇది. ఆ కీర్తనలో ఆయన అంటున్నాడు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి. బాగా ఆ మాట బాగా మరొకసారి మీరు బాగా స్ట్రెచ్ చేసి మీరు చదవండి ఆ మాటను మరొకసారి. ఆయన భూరాజులకును
భూరాజులు యెహోవాకును యెహోవాకును అంటే దేవుడు తండ్రి అని అర్థం, అంతే కదండి. యెహోవాకును ఆయన అభిషక్తుడు అంటే ఈయన వేరా, అర్థమైందండి. యెహోవాకును అని ఆయన అభిషక్తునికిని అంటే మరలా ఈయన వేరుగా కనబడుతున్నాడు. మరి ఇంతకీ ఎవరు ఆయన అభిషక్తునికి అంటున్నాడంటే ఆయన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ప్రవచనం అండి, దావీదు గారు మాట్లాడుతున్నదండి. ఇది దావీదు గారు చెబుతుంది. ఆయన ఎవరు? ఆయన ప్రవక్త. దావీదు అనగానే రాజు, అదే సమయంలో ఆయన ప్రవక్త కూడా. ఇప్పుడు 7వ వచనం చూడండి, ఇది మనసులో పెట్టుకొని. 7వ వచనంలో కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు. ఏమండి? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అన్నాడు. నేడు నేను నిన్ను కనియున్నాను అన్నాడు. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి చెబుతున్న మాటగా మీకు అర్థమవుతుంది చెప్పండి? ఇది సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఉద్దేశించి చెప్పిన మాటను ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్నాడు. కేవలం ఇదొక్కటే కాదండి, మరొక మాట కూడా మీరు చూడండి. అదే కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూసినా, అదే 110వ కీర్తన 1వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, 110వ కీర్తన 1వ వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇదేంటండి? ప్రభువు నా ప్రభువుతో అంటే ఇక్కడ ఎంతమంది ప్రభువులు కనబడుతున్నారు? 2 ప్రభువులు ఉన్నారంటే, 2 ప్రభువులు. ప్రభువు నా ప్రభువుతో అంటే ముందుగా మాట్లాడుతున్న ఈ ప్రభువు ఎవరన్నమాట? ఆయనే దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు. నా ప్రభువుతో అని దావీదు అంటున్నాడు. మరి ఇంతకీ ఈ ప్రభు ఎవరు? ఆయనే యేసుక్రీస్తు అండి. ఆయన యేసు అంటే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు. ఆ సెలవిచ్చింది నేను రాస్తున్నాను. ప్రభువు నా ప్రభువుకు చెప్పింది నేను ఇప్పుడు దాన్ని రాస్తున్నాను అన్నాడండి. చూసారా? అంటే ఇక్కడండి దేవుడు దేవుడుగానే ఉన్నాడు, యేసుగానే ఉన్నాడు. దేవుడు దేవుడుగా ఉన్నాడు, యేసుగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎన్ని మార్లు ఆయనండి, ఇగో తండ్రి పంపగా వచ్చాను. ఎన్ని మార్లు యేసు ఆ మాట అంటాడో మీరు చదువుకోవచ్చండి సువార్తలలో. ఎన్ని మార్లు అంటాడండి ఆ మాట. నేను తండ్రి పంపగా వచ్చాను, నేను పరలోకము నుండి బయలుదేరి వచ్చాను, మరలా నేను వెళ్ళిపోవాలి. ఒక్క మాట చూస్తారండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూడగలిగితేనండి, అక్కడ యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్న మాట చూడండి ఎంత బాగుందో ఆ మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి ఈ మాట రైట్ అంటే 100కి 100 రైట్ అండి ఈ మాట. ఎందుకంటేనండి మనం యోహాను సువార్త 1:1 కూడా మనం ఏం చదువుకున్నామండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్దనే ఉంది. ఆ దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యం యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందు దేవుని యొద్ద ఉన్నాడు. అది ఇప్పుడు మీరు మనసులో పెట్టి ఇప్పుడు ఈ 3వ వచనం చదవండి మరలా. యోహాను సువార్త 13:3లో తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చిననియు ఎరిగి, ఏమండి? తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను, మరలా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి?
మరలా నేను దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. ఈయనే దేవుడైతే దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదన్న మాటకు అర్థం ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈయనే దేవుడైతే నేను మరలా దేవుని యొద్దకు వెళ్ళిపోవలసి ఉన్నదని ఎరిగి, ఇదే బలుసుపాడు అనుకోండి, నేను బలుసుపాడు వెళ్ళవలసి ఉన్నది మీటింగ్ తర్వాత అన్నాను అనుకోండి, నీకు ఆయన పిచ్చి పట్టిందా అంటారు. ఉన్నదే ఇక్కడ. మరలా నేను మీటింగ్ అయిపోయిన తర్వాత నేను బలుసుపాడు వెళ్ళాలి మీకు తెలుసా అన్నాను అనుకో, ఇప్పటివరకు బాగానే ఉన్నాడు, ఇప్పుడే 5 అయింది అనుకుంటారు మీరు. మరి నేను ఏమనాలి? ఖమ్మం అంటే బాగుంటుంది, అక్కడి నుంచి వచ్చాను కనుక. అంతే కదండి. ఇక్కడ యేసుక్రీస్తు ఎంత చక్కగా మాట్లాడతారు ఏమంటే, నిజంగా వీళ్ళు బాగా యేసు చక్కగా చెప్పాడు, మరి సువార్తికులు చక్కగా రాశారు, కానీ మన వాళ్ళకి మెదడు సరిగా పనిచేయలేదు. తండ్రి బాగానే చెప్పాడు, యేసు బాగానే చెప్పాడు, పరిశుద్ధాత్ముడు ఆయన గురించి ఆయన బాగానే చెప్పాడు, వీళ్ళందరూ రాసిన వారు కూడా అందరూ బాగా రాశారు. మన వాళ్ళకే సరిగా మెదడు పనిచేయక పిచ్చి పిచ్చిగా నోటికొచ్చిందలా మాట్లాడేస్తున్నారు. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, తిరిగి మరల దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి అంటున్నాడంటే, అంటే దేవుడు ఉన్నాడనే కదండి. దేవుడు ఉన్నాడు అంటే దేవుడు దేవుడుగానే ఉన్నాడు. అసలు దేవుడే ఒకవేళ యేసుక్రీస్తులా వస్తే అసలు పరలోకం ఎవరున్నారండి? పరలోకంలో ఇంకా పరలోకంలో ఎవరున్నారంటే, పరలోకంలో దేవుడే లేకపోతే ఈయన మోకాళ్ళ నుంచి ప్రార్థిస్తున్న ప్రతిసారి తండ్రి అని అంటాడా? ఈయనే తండ్రి అయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడు, ఈయనే తండ్రి, ఈయనెవరికి అప్పగిస్తున్నాడు ఇంకా ఆత్మను? ఇంకెవరున్నా తీసుకోవడానికి పరలోకంలో? అంటే ఎన్ని మాటలు అపార్థంగా మనకు అర్థమవుతూ కనబడుతున్నాయో చూడండి. ఒకవేళ ఈయనే ఆయన అని మనం ఒకవేళ అంటే ఎన్ని మాటలు అపార్థమైపోతున్నాయో ఆలోచించండి. లేదంటే తండ్రి తండ్రిగా ఉన్నాడు, యేసు యేసుగానే ఉన్నాడు. యేసు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన ఆది నుంచి ఉన్నాడు. అందుకే సామెతలు 8వ అధ్యాయం అంతా మీరు చదువుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోతే నేను సృష్టి పుట్టక ముందే ఉన్నాను అంటాడు. సృష్టికి ముందు నుంచే ఉన్నాను అంటాడండి యేసుక్రీస్తు. ఎన్ని మార్లు నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి పరలోకంలో నాకు చెప్పాడు, పరలోకంలో నా తండ్రి నాకు చెప్పిన మాటలే భూమి మీద నేను మీకు చెబుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం ముగింపు మాటల్లో ఉన్నదండి ఇది. నేను పరలోకములో తండ్రి యొద్ద వినిన సంగతులే నేను మీకు చెబుతున్నాను అన్నాడండి. అంటే యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి యొద్ద ఉండి తండ్రి చెప్పిన మాటలు విని ఆ మాటలు చెప్పటానికి ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆయనే ఈయనగా ఒకవేళ వచ్చుంటే నేను ఆయన యొద్ద ఉన్నాను, ఆయన నాకు చెప్పాడు, ఇవి తప్ప ఇంకేమీ చెప్పొద్దన్నాడు అని ఈ మాటలకు అసలు బొత్తిగా మీనింగ్లెస్ అండి. ఈ మాటలు అర్ధరహితమైన మాటలు ఇవన్నీ. అంటే నువ్వు ఒక్క త్రియేకని ఈ ఒక్క మాటను నువ్వు ఆధారం చేసుకోవటం వలన కొన్ని వందల మాటలు ఎంత అపార్థంగా దారితీస్తున్నాయో ఆలోచించండి. ఎవరో పెట్టినారండి ఈ బురద, ఎవరో పెట్టిపోయారండి ఈ పెంట, ఎవరో పెట్టిన దానికి జీవం పోస్తూ ఆజ్యం పోస్తూ ఇంతకాలం క్రైస్తవ సంఘాలలో అది నిజమనకన్నా మనం బోధిస్తూ ఉన్నామే తప్ప, ఏమండి ఒక్కసారి మనసు పెట్టి మనం ఆలోచిస్తే అయ్యో బైబిల్లో ఉన్నదేంటి, మనం చెబుతున్నదేంటి, ఒకవేళ ఇది నిజం అనుకుంటే ఈ బైబిల్లో ఈ రాయబడిన ఈ వాక్యాలన్నింటి సంగతి ఏంటి, ఇవన్నీ ఏమైపోవాలి, వీటికి అర్థం ఏంటి, అడిగితే వాళ్ళకి మనం ఏం చెప్పాలి అన్న ప్రశ్నలు ఒకవేళ నీ మదిలో ప్రారంభమైతే వెంటనే లేదు ఇది తప్పని నిర్ణయానికి నువ్వు రావాల్సిందే. ఇంకా అవును యేసుక్రీస్తు గురించి చెప్తున్నారండి, మరి పరిశుద్ధాత్మ సంగతి ఏంటంటే ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు? అవును యేసుక్రీస్తు గురించి అయితే ఆదరించి అని అన్నారు, మరి పరిశుద్ధాత్ముడు ప్రశ్నే కదండి, మరి అది కూడా మంచి ప్రశ్నే కదా. చూద్దాం మరి పరిశుద్ధాత్ముడు కూడా ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు అది కూడా చూద్దామండి. మనము అనగానే అవునండి మనము అన్నాడంటే యేసుక్రీస్తు తండ్రి ఉన్నాడండి, మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడండి ఆ సమయంలో అని ఒకవేళ తర్వాత మిమ్మల్ని అడిగితే మరి మీరైనా సమాధానం చెప్పాలి కదండి. చూద్దామండి పరిశుద్ధాత్ముడు కూడా ఎప్పటి నుంచి ఉన్నాడో మనం చూడగలిగితే ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన మరి కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ
అన్నాడు. దేవుని ఆత్మ అనగానే మన వాళ్ళు ఏం చేశారంటే దేవుడని, ఎందుకంటే మన వాళ్ళకి అంతా ఒకటే కదా, దేవుడన్నా ఆయనే, పరిశుద్ధాత్ముడన్నా ఆయనే, యేసన్నా ఆయనే. ఇక్కడ దేవుని ఆత్మ అనగానే కూడా ఏమన్నారంటే దేవుని ఆత్మ అన్నా దేవుడేనండి, దేవుని ఆత్మ అన్నా దేవుడేనా. నువ్వంటే నమ్మేయాలా? నువ్వంటే నమ్మటమేనా? ఏది దేవుని ఆత్మ అన్నా దేవుడన్నా ఒక్కటేనండి. బైబిల్లో ఒక్క మాట చూపించుకొని, దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ అన్నా దేవుడన్నా ఒకటేనంటే నువ్వు చెప్పినంత మాత్రాన నమ్మాలా? లేదు. దేవుని ఆత్మ అంటే ఏమనుకుంటున్నారు? దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. మీరు చెప్తే మేము నమ్మాలని మీరు నన్ను అడుగుతారా? నేను చెప్తే నమ్మకండి, బైబిల్లో ఉంటేనే నమ్మండి, బైబిల్లో ఉంటే నమ్మండి. మరి దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని బైబిల్లో ఎక్కడుంది అని మరలా మనం బైబిల్ని వెతికితే మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితేనండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఏమండి, యేసుక్రీస్తుల వారు యోర్దాను నదిలో యోహాను గారి చేతుల మీదుగా బాప్తిస్మాన్ని పొందుకున్నాడండి. ఏమన్నా మీరు జాగ్రత్తగా, మంచి మనసుతో జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మిమ్మల్ని ఏం మాయ చేయటం లేదు, బైబిల్లో లేనిదేది చెప్పటం లేదు, నాకు దేవుడు బయలుపరచాడని అసలు చెప్పటం లేదు. కనుక మీరు జాగ్రత్తగా చూడండి, మనసు పెట్టి చూడండి. బైబిల్లో ఏముందండి ఇక్కడ? వెంటనే ఆయన యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందాను, వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. వెంటనే పరిశుద్ధాత్మ తన మీదికి దిగివచ్చుటయు చూచెను అన్నాడు. అంటే ఈ సందర్భం మనందరికీ బాగా తెలిసిన సందర్భం అండి. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందట? పావురము వలె ఆయన మీదికి వచ్చి వాలినట్టుగా మనం చూస్తున్నాం, ఆయన మీదకి దిగినట్టుగా చూస్తున్నామండి. అంటే యేసు బాప్తిస్మం పొందుకున్నప్పుడు దిగినది ఏంటని ఇక్కడ మన మార్కు సువార్తలో మార్కు గారు చెప్పారు, పరిశుద్ధాత్మ అన్నారు. అంటే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన పైకి దిగింది పరిశుద్ధాత్మ. ఇందులో అనుమానం లేదు కదండి. ఇంకా ఎందుకంటే బైబిల్లో ఉంది, ఇంకా అనుమానిస్తే ఎలా? కనుక యేసుక్రీస్తుల వారిపైకి దిగింది పరిశుద్ధాత్మ. బాగుంది. ఇప్పుడు ఇదే సందర్భాన్ని మత్తయ్య గారు రాశారండి. ఇదే సందర్భాన్ని మత్తయ్య గారు కూడా రాశారు. మరి మత్తయ్య గారు ఇదే సందర్భాన్ని వ్రాస్తూ ఆయన ఏమని రాశాడో అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఇదిగో, మరి 16వ వచనం కూడా చూడండి. యేసు బాప్తిస్మం పొందినప్పుడు నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ పావురము వలె దిగెను. దేవుని ఆత్మ. ఇక్కడ మత్తయి సువార్తలో మత్తయ్య గారు దేవుని ఆత్మ దిగింది అన్నాడు. ఈ దేవుని ఆత్మనే మార్కు గారు ఏమన్నారు అక్కడ? పరిశుద్ధాత్మ అన్నాడండి. ఇక్కడ మత్తయి సువార్తలో దేవుని ఆత్మ అన్నాడు, అక్కడ మార్కు సువార్తలో మార్కు గారు ఏమన్నారు? పరిశుద్ధాత్మ అన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దేవుని ఆత్మ ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్మ. అంటే దేవుని ఆత్మన్నా పరిశుద్ధాత్మన్నా ఒకటే. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి వచ్చేసేయండి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి వచ్చేయండి. ఇప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మియుండెను, దేవుని ఆత్మ ఆ జలములపై అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అల్లాడుచుండెను అన్నాడు. అంటే ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో దేవుని ఆత్మ అంటే ఇప్పుడు దేవుడా పరిశుద్ధాత్మనా? దేవుని ఆత్మ అంటే ఎవరని మనం ఆ సువార్తలు తెలుసుకున్నాం? పరిశుద్ధాత్మ. అంటే ఇప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అన్నాడంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు అన్నమాట.
పరిశుద్ధాత్ముడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పటి నుంచి ఉన్నాడని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు సృష్టి ఆరంభం నుంచే ఉన్నాడు. సృష్టి పుట్టుకకు ముందే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంటే యేసు సృష్టికి ముందున్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికి ముందే ఉన్నాడు. మరి సృష్టి లేదంటే ఉన్న వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? అప్పుడు పరలోకంలో ఉన్నారు. అంటే పరలోకములో ఉన్నారు గనుకనే తండ్రితో పాటు ఆ తండ్రి మన స్వరూపం, మన పోలిక. అంటే అక్కడ మన 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 మనలో అన్న ఈ మాటలు ఇప్పుడు తండ్రి దేవుడు ఎవరితో చెబుతున్నాడని మనకు అర్థమైపోయింది. యేసుతోనూ పరిశుద్ధాత్మతోనూ. కారణం యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు వీళ్ళు ఆది నుంచి దేవుని యొద్ద ఉన్నారు. అంటే దేవుడు ఉన్నాడు, యేసు పరిశుద్ధాత్ముడు కూడా ఆది నుంచి ఉన్నారు. ఒకటిగా ఉన్నారా, వేరువేరుగా ఉన్నారా? అక్కడ వేరువేరుగా ఉన్నారు గనకనే మన అని సంబోధిస్తున్నాడు. ఒకటిగా ఉంటే నా అనుకుంటాడు, నేను నా మన అని మాట్లాడుతున్నాడు. అంటే పక్కనున్నారు, ప్రక్కనే ఉన్నారు, అందుకే మన అన్నాడు. అంటే ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఒకరిలో ఒకరు కాదు, ఈ ముగ్గురు ఒక్కొక్కరు వేరువేరుగా ఉన్నారు. మరి వేరువేరుగా ఉన్న వారిని ఒకరిలోకొకరిని దూర్చేస్తున్నారు ఎందుకు? వేరువేరుగా ఉన్న వారిని ఒకరిలోకొకరిని పెట్టి ఏకత్వం అని, త్రియేకన్న ఈ పదాలు ఎందుకు సృష్టించారండి? లేని పదాలు బైబిల్లో లేనివి ఎందుకు సృష్టించారు? ఆహా, అయితే బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి లేండి వీళ్ళు అలా అనుకోవటానికి. అవి ఏం మాటలంటే, ఇదిగో మేము ఏకమై ఉన్నాము అన్న మాటలు కొన్ని ఉంటాయి. ఏకమై ఉన్నాము అన్నట్టు కదండి. యేసుక్రీస్తులో యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏమన్నాడు? ఎంత తప్పుగా అపార్థం చేసుకున్నారంటే, ఈ వీళ్ళకు ప్రసంగాలే అర్థం అవ్వలేదు, ప్రార్థన ఏమర్థం అవుతుంది చెప్పండి? యోహాను సువార్త 17వ అధ్యాయం అంటే అదంతా ప్రార్థన. యేసుక్రీస్తు తండ్రికి చేసిన ప్రార్థన అండి. ఆయన డైరెక్ట్గా చెప్పిందే అర్థం కాలేదు, మనిషికి చెప్పింది అర్థం కాలేదు. ఈయన దేవుడికి చెప్తూ మాది వీళ్ళకి అర్థమవుతుందా? మీకు అర్థమైందంటే యేసుక్రీస్తు మనుషులకు చెప్పిందే మనుషులకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం అంటే తండ్రితో. యేసు దేవుడితో మాట్లాడుతున్నది నీకు అర్థమవుతుందా? శాస్త్రవేత్తలు మాట్లాడుకుంటే మనకేమైనా అర్థమవుతుందండి? మనకేం అర్థం అవుతుందండి? పిచ్చెక్కిద్దండి మనకు. ఎందుకంటే వాళ్ళ భాష వేరుగా ఉంటుంది, వాళ్ళ పదాలు వేరుగా ఉంటాయి. అవి మనకి ఏం అర్థం అవుతుందండి? ఇద్దరు వ్యాపారస్తులు కూర్చున్నారు అనుకోండి, మనకి పిచ్చెక్కిపోతుంది. వాళ్ళు మాట్లాడుకుంటారు మాట. సెల్సెక్స్ అంటాడు, పాయింట్లు అంటాడు, షేర్ మార్కెట్లు అంటాడు. ఏమైనా అర్థమవుతాయండి ఆ మార్కెట్లు? మనకు సూపర్ మార్కెట్ తప్ప షేర్ మార్కెట్లు మనకేం తెలుసు చెప్పండి? మనకు దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్ తెలుసు తప్ప షేర్ మార్కెట్లు పడిపోయి అంటాడు ఒక్కసారిగా, షేర్ మార్కెట్లు పెరిగిపోయి అంటాడు. ఏంటో మరి మనకేం అర్థమవ్వవి, అవి వాళ్ళకే అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నది ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రజలతో మాట్లాడుతున్న మాటలు కాదు. వీళ్ళ భాషలో వీళ్ళకి అర్థమయ్యే విధంగా చెబితేనే అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు యేసు దేవుడితో మాట్లాడుతున్నాడండి ప్రార్థన. ఈ మాటలు అర్థమైతే క్రైస్తవులు ఒక్కటిగా ఉండేవాళ్ళని, అర్థం కాలేదు కనుక వేరైపోయారు. నిజమండి. వీళ్ళంతా నిజంగా ఆయన చేసిన ప్రార్థనలో ఉన్న ఆవేదనను అర్థం చేసుకున్న వాళ్ళైతే ఈరోజు ఇన్ని సంఘాలుగా, ఇన్ని సంస్థలుగా, ఇన్ని ఫెలోషిప్పులుగా క్రైస్తవ్యం ముక్కలైపోదండి. ఒక్కటిగా ఉండేవాళ్ళు, ఒకే బోధ చేసేవాళ్ళు. ఆయన ప్రార్థన అర్థం కాలేదు కనుక ఈరోజు ఎన్ని రకాలుగా విడిపోవాలో అన్ని రకాలుగా విడిపోయారండి క్రైస్తవులు. ఆయన ఏమన్నాడండి 17వ అధ్యాయం 21 వచనాలలో, 22వ వచనంలో, తండ్రి మనం ఏకంగా ఉన్నాం నాయన, మనం ఏకంగా ఉన్నాం, మనము ఏకమై ఉన్నలాగున అన్న మాట తీసుకున్నాడు. ఎందుకంటే మరి ఆల్రెడీ ఒకదానికి కమిట్ అయిపోయాడు, త్రియేక అన్నదానికి కమిట్ అయిపోయాడు కనుక ఈ త్రియేకకు దగ్గరగా ఉన్న మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుంటాడు, ఆ మాటలన్నీ సపోర్టింగ్గా పెట్టుకుంటాడు. అవునండి మేము ఒక్కటే. ఎందుకని మేము ఒక్కటే అంటున్నామంటే ముగ్గురు ఇక్కడ ఏసి అన్నాడు. ఏమనన్నాడు? మనము ఏకమై ఉన్నలాగునా, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగునా అంటే అర్థం ఏంటి అంటే, ఇగో తండ్రి ఈయనలో ఉన్నాడట, ఈయన తండ్రిలో ఉన్నాడట, ఆయన ఇంకేందండి ముగ్గురు ఒకటే. బా ఎంత సులువుగా దింపేశాడండి, ఎంత సులువుగా తగ్గొట్టేశాడు చూడండి.
ఇక్కడ మనము ఏకమై ఉన్నలాగున్న మాటకు అర్థం ఇదేనా? ఏకం అంటే అదేనండి. నేనే అంటానండి, ఏమండి మనం అంతా ఒక్కటేనండి అని అన్నాను అనుకో, అంటే దీని అర్థం ఏంటి? మనమంతా ఒకటి, మనమంతా ఏకమవ్వాలి. ఏకమవ్వాలి అనగానే అర్థం ఏంటి? అందరూ ఒకరికొకరు దుర్గమ్మనా? అసలు అది ఎలా సాధ్యమవుతుందండి? మనం ఏకమవ్వాలి అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇదిగో నా ఆలోచనకు మీరంతా కూడా అంగీకరించాలి, నా ఆశయానికి మీరు కూడా కలిసి రావాలి, నేను చేసే పోరాటంలో మీరు పాల్గొనాలి. అది మనమంతా ఏకమవటం అంటే అర్థం ఏంటంటే, మన ఆలోచనలన్నీ ఒకటవ్వాలి, మన లక్ష్యం ఒకటవ్వాలి, మన గురి ఒకటవ్వాలి, మన పోరాటం ఒకటవ్వాలి. అది మనం ఏకమవటం అన్న మాటలో ఉన్న అర్థం. మరి ఇక్కడ యేసుక్రీస్తు మనము ఏకమై ఉన్నలాగున అన్నాడు అంటే ఈ మాటలో ఉన్న అర్థం ఏంటి? యేసు తండ్రిలో ఉన్నాడు, తండ్రి ఆయనలో ఉన్నాడు అని అర్థమా? లేదండి. తండ్రి నీ ఆలోచన ఈ ప్రజల కోసమే, నా ఆలోచన కూడా ప్రజల కోసమే, నన్ను పంపింది నువ్వు వీళ్ళ కోసమే, ఇప్పుడు నేను ఆలోచిస్తుంది కూడా వీళ్ళ కోసమే. అంటే నీ ఆలోచన నరులు, నా ఆలోచన కూడా నరులే. ఈ నరులే మా పరలోకానికి రావాలి నువ్వు కోరుకుంటున్నావు, వీళ్ళందరిని అక్కడికి రప్పించాలనే నేను కోరుకుంటున్నాను తండ్రి. అంటే తండ్రి ఆలోచన, కుమారుడి ఆలోచనలు ఒకటి, అంతేకాని వారు ఒకరిలో ఒకరు ఉన్నారని కాదండి. అక్కడ వారు ఒకరిలో ఒకరు ఉన్నారు. ఏకం అన్నదానికి అర్థం ఒకరిలో ఒకరు అనుకుంటే తప్పు. ఏమండి వాళ్ళిద్దరు ఒకటేనండి అంటారు. వాళ్ళిద్దరు ఒకటేంటి? వాళ్ళిద్దరూ ఒక్కటేనండి. వీళ్ళకి ఏం చెప్పినా కానీ వెంటనే ఆవిడకి వెళ్ళి చెప్పిద్దండి, అమ్మో అబ్బాయి జాగ్రత్తగా ఉండాలండి, వాళ్ళిద్దరూ ఒక్కటండి. వాళ్ళిద్దరు ఒక్కటంటే అర్థం ఏంటి ఇప్పుడు? అంటే వాళ్ళ ఆలోచనలు ఇద్దరి ఒకటిగా ఉంటాయండి. వాళ్ళు ఏది చేసినా ఇద్దరు కలిసి చేస్తారండి, ఏది మాట్లాడుకొని ఇద్దరే కలిసి మాట్లాడుకుంటారండి. అది వాళ్ళిద్దరూ ఒక్కటన్న మాటలో ఉన్న అర్థం ఇది. అంతేకాని వాళ్ళిద్దరూ ఒకటనకైనా ఒకరిలో ఒకరు ఉన్నారని కాదు, వేరుగానే ఉన్నారు, కానీ వాళ్ళ మాటలు కలుస్తున్నాయి, వాళ్ళ ఆలోచనలు కలుస్తున్నాయి, వాళ్ళ పనులు కలుస్తున్నాయి. దేవుడు కూడా ఆదాము అవ్వలకి పెళ్లి చేసిన తర్వాత ఏమన్నాడండి? వారిద్దరూ ఇక ఏక శరీరమై ఉందరు. ఏక శరీరము అన్నాడండి. మరి అక్కడ ఏక శరీరం అనగానే మళ్ళీ అవ్వెళ్ళి ఆదాములో కలిసిపోయిందా? అంతేనండి. ఇప్పుడు ఏకం అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా తండ్రి దేవుళ్ళో దేవుడే యేసులో అని నువ్వు అన్నావు అనుకో, ఇప్పుడు దేవుడు కూడా వారు ఏక శరీరం అయి ఉందరు అనగానే వెంటనే ఆ మాట అనగానే అవ్వ కాస్త ఆదాములోకి వెళ్ళిపోవాలి మరలా వచ్చిన చోటికి. అలా జరిగిందా? మరి జరగలేదు. అంటే ఏకం అన్న మాటకు అర్థం అది కాదు. అక్కడ అది అర్థం కానప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఇది అర్థమవుతుంది? అక్కడ అది వేరు వేరే అనుకున్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఒక్కటిగా ఆలోచిస్తున్నారు? కనుక ఏకము అన్న మాటకు అర్థం అది కాదండి. ఏకం అంటే వేరువేరుగానే ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఒకటి. యేసుక్రీస్తు అన్న మాట మరో మాట చూడండి, యోహాను సువార్త మరి 8వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు. ఎంత చక్కగా చెప్పాడు. ఈ మాట కనబడదండి. పొరపాటున ఈ మాట చదివేశారనుకోండి, వాళ్ళ సిద్ధాంతం టపాల్మని పడిపోద్దండి, అవాల్మని పడిపోద్దండి, ఇంక ఉండదు, నిలబడదండి ఇంక అది. అందుకే వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయి కనబడవు వాళ్ళకు. నేను ఒక్కడనై ఉండక అన్నాడు చూసారా? అంటే నేను ఒక్కడనే కాదురా బాబోయ్, నేను ఒక్కడనే కాదు నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడు, నేను ఉన్నాను, ఇగో కనబడుతున్నాను. నన్ను పంపిన ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయనగా ఉన్నాడు, నేనుగా ఉన్నాను. మా ఇద్దరు నేను ఒకటి చేస్తున్నారు మీరు. అంతేనండి. ఇద్దరు వేరువేరుగా ఉన్నాం. ఒకరోజు యేసుక్రీస్తు అంటే శిష్యులు అడిగాడండి. మత్తయి సువార్త 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 16:16లో ప్రజలు ఏమనుకుంటున్నారయ్యా పేతురు, ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పండి శిష్యులారా అన్నప్పుడు, ప్రజలయ్యా మీ గురించి మీరు యోహాను అంటున్నారు, ఇర్మియా అంటున్నారు, తర్వాత ఇంకా ఏవో చెప్పేస్తున్నారు, ప్రవక్తల్లో ఒకడని మాట్లాడేస్తున్నారు, లేదంటే బాప్తిసం ఇచ్చి యోహానే అంటున్నారు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని మాత్రం పటా చెప్పేశారండి అందరూ. ఆహా రైట్, ఇంతకు మీరేమనుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు అనగానే సౌండ్ లేదండి, ఎవరు మాట్లాడట్లేదండి. ఎవరు మాట్లాడకపోయినా పేతురు గారు మాట్లాడుతున్నారండి. ఆయన ఆ పేతురు గారు ఏమంటున్నారు చూడండి. అందుకు సీమోను పేతురు, అయ్యా నువ్వెవరవా
మమ్మల్ని అడుగుతున్నావా? నువ్వు ఇంకెవరు? నువ్వెవరో తెలుసా? నేను చెప్తున్నాను, నాకు అర్థమైపోయింది. నువ్వెవరు నాకు అర్థమైపోయింది. నువ్వెవరంటే నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. దేవుని కుమారుడవైన క్రీస్తువు. నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువు, దేవుని కుమారుడవు అనగానే అప్పుడు ఏసామన్నాడు చూడండి తర్వాత మాటలో, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. షబాష్, వెరీ గుడ్. ఎందుకు? సరిగ్గా చెప్పాడు. మరి సరిగ్గా చెప్పినప్పుడు షబాష్ అనాలి, సరిగ్గా చెప్పకపోతే షటప్ అనాలి. అంతే కదండి. సరిగా చెప్తే షబాష్, లేదంటే షటప్ మొయ్ అంటాడు. ఇక్కడ పేతురు గారిని ఏమన్నాడండి యేసుక్రీస్తు? షబాష్ అన్నాడా, షటాప్ అన్నాడా? షబాష్. అలాగాక పేతురు గారు ఒకవేళ నువ్వు ఎవరవా, నువ్వే దేవుడవు, నువ్వే తండ్రివి, నువ్వే పరిశుద్ధాత్మ అని అంత గందరగోళం చేశాడు అనుకోండి, షటాప్ అనేవాడండి ఒక్కసారిగా. అమ్మో, అలా అనలేదండి పేతురు గారు. మరి ఏమన్నాడు? నీవు నీవే, ఆయన ఆయనే అన్నందుకు షబాష్ అన్నాడు. అలాగా కలగూర గంపలాగా మిక్స్డ్ వెజిటబుల్ లాగా కలిపేసి మాట్లాడారు అనుకోండి, ఆ తర్వాత దేవుడు కూడా మిమ్మల్ని కలిపి కొడతాడు. అందుకే ఈ విషయాన్ని అంటే పేతురు గారికి ఎవరు చెప్పారో చెప్తున్నాడు యేసుక్రీస్తుకి తర్వాత మాటలు చూడండి ఏమంటున్నాడు. ఇదిగో పేతురు, నీకు ఈ విషయం ఎవరు చెప్పారో నాకు అర్థమైందయ్యా. నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? ఈ విషయం పరలోకమందున్న నా తండ్రి నీ సంగతి నీకు చెప్పాడు. అంటే తండ్రి చెబితే ఎలా ఉంటుంది? ఇలా కరెక్ట్గా చెప్తాడండి. నా తండ్రి చెప్పాడు. తండ్రి చెప్తే ఎలా ఉంటుంది? కుమారుడు తండ్రి నువ్వే నేనే. అంటే దేవుడు చెబితే ఎలా ఉంటుంది, తండ్రి చెబితే ఎలా ఉంటుంది అంటే వేరు అని తండ్రి చెప్తాడండి, ఒక్కటని దయ్యం చెప్పిద్దండి. అంతే. దేవుడు చెబితేనేమో వేరు అని చెప్తాడు, కానీ మనిషి చెప్పినా దయ్యం చెప్పినా కానీ ఒక్కటే. నరులకు బయలుపరచలేదు, నీకు మనిషి చెప్పలేదు. మనిషి చెబితే ఎలా చెప్పేవాడు? ఒక్కటని చెప్పేవాడు. కానీ నీకు చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. అందుకే వేరు. దేవుడు చెప్పాడు గనక వేరు. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, ఏకం అన్న మాట, ఒక్కటి అన్న మాటలు పట్టుకొని ఒక్కటి అనుకుంటే చాలా పొరపాటు అండి. ఒక్కటి కాదు, వేరుగా ఉన్నారండి. ఏక ఆలోచన అంటాడు, ఏక భావం అంటాడు, ఏక తాత్పర్యం అంటాడు, ఏక హృదయము అంటాడు. అంటే అక్కడంతా వీరు ఏకం అనగానే వాళ్ళ కలవలసింది వాళ్ళ మనసులు, వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు కలుస్తున్నాయి. అంతేకాని ఒకరిలో ఒకరు కలిసి ఉన్న మాట ఇవ్వటం చాలా తప్పండి. అది మరొక మాట కూడా వీళ్ళని వేధిస్తూ ఉండొచ్చండి. అదేంటంటే, మరి యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతూ నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని మాట్లాడాడు కదా. యోహాను సువార్త ఎక్కడండి? 14వ అధ్యాయం 8-10 వచనాలండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 8-10 వచనాలు మీరు చూడగలిగితే, అక్కడ ఫిలిప్ అడుగుతున్నాడు యేసుక్రీస్తును. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, మాకు తండ్రిని కనపరచు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు అని ఆయనతో చెప్పినప్పుడు యేసు అంటున్నాడు, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూసినట్టే. అంటే ఈ మాటను బట్టి ఇందులో అనుమానమే లేదు, ఆయనే ఇలా వచ్చాడు. ఎందుకంటే ఫిలిప్ అడిగింది కూడా ఎవరిని అడిగాడు? తండ్రిని చూపించమన్నాడు. తండ్రిని చూపించమంటే ఈయనమంటే నన్ను చూచాలన్నాడు. అంటే తండ్రిని చూపించమని అడిగినందుకు నన్ను చూస్తే చాలన్నాడంటే తండ్రి కుమారుడుగా వచ్చాడు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంత ఒకటే త్రియేక కలిపి చెప్పేశారండి. తప్పండి. ఇక్కడ యేసుక్రీస్తు నన్ను చూచినవాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడని ఇద్దరిని మీరు కలిపేస్తాలా అండి? ఇద్దరిని కలిపేస్తాలా? మీ గర్భాన పుట్టినవాడు మీకులాగానే ఉంటాడు, పక్కల పోలికలు రావు వాడికి, మీ పోలికే వస్తుంది. వాడిని మీరు చూసి ఏమంటే వాళ్ళ నాన్న చూడడం అవసరం లేదని మీరు చూస్తే వాళ్ళ నాన్న చూసినట్టేనని అన్నారు అనుకో, అని దాని అర్థం ఏంటి? ఇప్పుడు వీడిగానే ఉంటాడు, నువ్వుగానే ఉన్నావు. నీ కొడుకుగానే ఉన్నాడు, నువ్వు తండ్రిగానే ఉన్నావు. కాకపోతే పోలికలు వచ్చాయిందనమాట వాడికి ఎవరు పోలికలు వచ్చాయి. ఎందుకు? నీలో నుంచి వచ్చాడు కనుక వీడికి ఎవరి పోలికలు వచ్చాయి? నీ పోలికలు వచ్చాయి. మరి యేసు ఆయన దేవునిలో నుండి వచ్చినవాడు, దేవుడు పంపగా వచ్చినవాడు. అందుకే
ఆయనలో కూడా అంతా ఎవరి పోలిక కనపడుతుంది? దేవుని పోలికండి. అందుకే ఆయన అన్నాడు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్టే. అంటే నీకు దేవుడు కనబడటం కాదయ్యా, ఇగో నన్ను చూడు, నీకు అర్థమైపోద్ది అంతే. ఇంకా అంటే చూడు, నాలాగానే ఉంటాడు అంటే అర్థం ఏంటి? నాలాంటి బాధే ఆయనది, నాలాంటి ఆలోచనలే ఆయనవి, నా ఉద్దేశాలే ఆయనవి, నా తలంపులే ఆయనవి. ఒకవేళ నాలా అన్న దానికంటే ఒకవేళ యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకున్నాం అనుకోండి, యేసుక్రీస్తు అక్కడ శరీరంతో ఉన్నాడు, దేవుడు కూడా పరలోకంలో శరీరంతో ఉన్నాడనా? ఇప్పుడు లేదు కదండి. మరి దేవుడు అంటే ఏమని చదువుకున్న 4:24 యేసు అన్నాడు కదా, దేవుడు ఆత్మ. ఆత్మ. ఆయనకు శరీరం ఎక్కడిది? ఆయనకు శరీరం లేదు. మరి నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్టే అని మాట్లాడుతున్నాడంటే ఈ మాటలో ఉన్న అర్థం ఏంటి? ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, ఇదిగో నాలాంటి లక్షణాలు, నాలాంటి ఆలోచనలు, నాలాంటి ఉద్దేశాలే తండ్రికి ఉన్నాయి, తండ్రికి ఉన్నవే నాకున్నాయి కనుక నన్ను చూడు, నీకు ఆయన అర్థమైపోతాడు. అది తప్ప దాని అర్థం ఇద్దరు ఒకరిలో ఒకరు ఒక్కటిగా ఉన్నారన్న భావం మాత్రం కాదండి. ఇంకేంటండి? ఇంకా యేసుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయన కూడా సృష్టికి ముందు నుంచే ఉన్నాడండి. ఆయన సృష్టికి ముందు నుంచే ఉన్నాడు. ఆయన కూడా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? యేసుక్రీస్తు వెళుతూ ఒక మాట అన్నాడండి. యోహాను సువార్త 14, 16, 17 వచ్చిన మీరు తర్వాత చదువుకోవచ్చండి. యేసుక్రీస్తు వెళ్తాం, ఇగో నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాను? నేను వెళ్ళిపోతేనే కానీ ఆయన ఆదరణకర్త రాడు. అందుకే నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్త, వేరొక నేనే మరలా అక్కడికి వెళ్ళి ఆదరణకర్త వేసుకుని వచ్చేస్తానంటున్నాడా? మరలా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తానంటున్నాడా? లేదు. వేరొక అంటే అర్థం అంటే నా పని అయిపోయింది బాబు, నేను వెళ్ళిపోతున్నాను, నా పోర్షన్ ఇంతవరకే, అంతే. అది అర్థమైపోయిందా? నాది ఇంతవరకే. ఎంత స్క్రిప్ట్ రాశాడో ఆ స్క్రిప్ట్ రాసిన ప్రకారంగా నేను వచ్చేసాను, చేసేసాను, నా పని అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరి పని ప్రారంభమవుతుంది? ఆయనది. నేను వెళ్ళిపోతే ఆయన దిగుతాడు రంగంలోకి, నేను వెళ్ళిపోతే ఆయన వస్తాడు ఈ లోకానికి. నేనైనా 33.5 ఉన్నాను, కానీ ఇప్పుడు రాబోతున్న పరిశుద్ధాత్ముడు ఎంతకాలం ఉంటాడు? ఎప్పటికీ మీతో ఉంటాడు, ఎప్పటికీ మీలో ఉంటాడు. అది పరిశుద్ధాత్మ గురించి యేసు చెప్పింది. అంటే యేసు చెప్పింది కానీ, పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడింది కానీ, దేవుడి గురించి కానీ మనం ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నప్పుడు అసలు ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు, ఒక్కటిలో ఒకరు ఏకమై ఉన్నారు అనడానికండి అసలు ఎక్కడా మనకు అవకాశమే ఏర్పడటం లేదంటే. ముగ్గురు వేరువేరుగా ఉన్నారు కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం ఒక్కటేనండి. దేవుడు ఆలోచన, యేసు ఆలోచన, పరిశుద్ధాత్మ, వీళ్ళ ముగ్గురు ఆలోచనలు మాత్రం ఒకటే. అదే మనిషి రక్షణ అంతే. మనుషుల రక్షణ, మనుషుల పరలోకం రావటం. 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప. అర్థమైందా? యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. మమ్మల్ని అనద్దు దయచేసి, మమ్మల్ని అనకండి. మేము తండ్రిని ఒప్పుకుంటున్నాము, కుమారుణ్ణి, తండ్రిని తండ్రిగా ఒప్పుకుంటున్నాము, కుమారుని కుమారుడిగా ఒప్పుకుంటున్నాం. మీరే ఆయన, ఆయన అంతా ఒకటే అని మీరంటున్నారు. అంటే క్రీస్తు విరోధులు మీరే అయిపోతారండి. అలా అంటే అలా చెప్పే వాళ్ళే క్రీస్తు విరోధులు అయిపోతారు. అదే అంటున్నాడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. యేసుని యేసుగా, కుమారుని కుమారుడుగా అంగీకరించని వాడు తండ్రిని ఒప్పుకొనువాడు కాదట. తండ్రిని ఒప్పుకోవటం లేదు అంటే కుమారుణ్ణి నువ్వు కుమారుడుగా ఒప్పుకుంటున్నావంటే తండ్రి కూడా ఉన్నాడని అర్థం, ఆయన్ని కూడా ఒప్పుకుంటున్నావని. లేదు, కుమారుణ్ణే తండ్రిగా నువ్వు ఒప్పుకుంటున్నావంటే అంటే ఇక తండ్రి లేడని. అంటే ఒక అంత అయోమయ స్థితిలో, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నావు. నీకు అంత బాధ ఎందుకు? తండ్రి యేసును కుమారుడు అన్నాడు, నీకేమైంది ఆయన కుమారుడు అంటాడు? నాకు అర్థం కాదు. కానీ దేవుడే యేసును నా కుమారుడు అన్నాడు, నువ్వేంటి అనటానికి?
ఎవడ దేవుడు అన్నాడా? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అన్నాడు. నీకేంటి ఇప్పుడు ఆయన కుమారుడు ఒప్పుకొని నీకేంటి బాధ చెప్పు? దేవుడే అన్నాడండి, కన్నవాడే నా కొడుకు అన్నప్పుడు నీకేంటి? పోనీ యేసుక్రీస్తు పొరపాటున ఆయన ఇంకా వేరే రకంగా ఏమైనా పిలిచాడంటే అది కూడా లేదు. యేసు మాట్లాడుతున్న ప్రతిసారి ఏమన్నాడు? తండ్రి తండ్రి తండ్రి. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారండి, మనమే బాగోలేము. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుంది, క్రైస్తవులే సరిగా లేకుండా పోయారు. ఏమండి, దేవుడు యేసును కుమారుడా అన్నాడు, అందుకే యేసు ఏమన్నాడు? తండ్రి అన్నాడు. వీళ్ళ బంధం బాగానే ఉందండి. పరిశుద్ధాత్ముడు ఆయన కూడా తండ్రి అంటున్నాడు. గలతీ 4:6 తండ్రి అని ఆయన అంటున్నాడు. అంటే యేసు తండ్రిని తండ్రిగా అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు తండ్రి అంటున్నాడు. ఆ తండ్రి కూడా వీళ్ళిద్దరిని కుమారులుగా ఒప్పుకుంటున్నప్పుడు మనకేంటని చెప్పండి? ఒప్పుకోవడానికి మనకేంటి బాధ? మనకేంటండి? అలానే ఈ ముగ్గురు వేరువేరుగా ఉన్న సందర్భాలు కూడా చాలా అండి బైబిల్లో. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుంటున్నాడు, మేఘం చీల్చబడిందట, అందులో నుంచి ఏమని శబ్దం వచ్చిందట? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? నా కుమారుడు అన్నాడంటే మాట్లాడుతున్నది తండ్రి అని. మరి తండ్రిగా ఈయన ఎక్కడుంటే మరి అక్కడి నుంచి ఆ వాయిస్ ఎవరిది? పర్వాలేదు, అక్కడి నుంచి పైనుంచి. అది నా డబ్బింగ్ వాయిస్ అనుకుంటున్నారా? లేదండి, ఒరిజినల్ వాయిసే అది. ఒరిజినల్గా తండ్రి వాయిసే. అంటే పరలోకము నుండి ఈయన నా కుమారుడు అని చెబుతున్నాడంటే ఆయన పరలోకంలో తండ్రిగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఏడాకు యేసుక్రీస్తు ఇక్కడ కనబడుతున్నాడు కదా, యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటున్నాడు కదా యోహాను గారి చేతుల మీదుగా. అంటే ఇక్కడ కుమారుడు యేసుక్రీస్తు కుమారుడుగా ఇక్కడ ఈయన కనబడుతూనే ఉన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు ఏంటంటారా? ఇదిగో పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగినట్టుగా చూస్తున్నాం కదా. పోనీ ఆ శబ్దం ఏదో పావురంలో నుంచి వచ్చినా కానీ ముగ్గురు ఒకటి అనుకునేవాళ్ళం, కానీ ఆ శబ్దం పావురంలో నుంచి రాలేదట. అంటే పరిశుద్ధాత్మ పావురంగా కనబడుతుందో, ఇక్కడ యేసుక్రీస్తు శరీరంతో ఉన్నాడు, అక్కడి నుంచి శబ్దం వచ్చేసింది ఆకాశంలో నుంచి, తండ్రి. అదే కదండి. అంటే ముగ్గురు కనబడుతున్నారు. యేసు పుట్టుకను కూడా మనం ఆలోచించగలిగితే మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. అంటే ఆమె గర్భం ధరించటంలో పరిశుద్ధాత్ముడు సహకరించాడట. అంటే సహకారం, ఎవరి సహకారం? పరిశుద్ధాత్మ సహకారం కనబడుతుంది. ఇప్పుడు లోపల పెరుగుతున్నది ఎవరు? యేసుక్రీస్తు. అంటే మరియ గర్భంలో యేసుక్రీస్తు పెరుగుతున్నాడు. పెరుగుతున్నటువంటి ఆ యేసుక్రీస్తుకు లేదా ఆ మరియకు ఇక్కడ బయట ఎవరు సహకరిస్తున్నారని, ఎవరు తోడుందట అక్కడ? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్ముడు సహాయకుడిగా కనబడుతున్నాడు. యేసు తల్లి గర్భంలో, మరియ గర్భంలో రూపింపబడుతున్నాడు. అంటే యేసుగా లోపల తల్లి గర్భంలో ఆకారం తెచ్చుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు సహాయకుడిగా ఉన్నాడు. తండ్రి గబ్రియేలు ద్వారా వర్తమానాన్ని పంపాడు. అదేనా? దేవుడు వర్తమానాన్ని పంపాడండి. అంటే అక్కడ వర్తమానాన్ని పంపిన దేవుడు మనకు కనబడుతున్నాడు. పరిశుద్ధాత్మ సహాయము వలన అనగా పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. ఆ తర్వాత మరియ గర్భంలో యేసుక్రీస్తు కూడా కనబడుతున్నాడు. అంటే ఇప్పుడు ముగ్గురు వేరువేరుగానే కనబడుతున్నారా? ఏమంటే కనబడుతున్నారు కదండి. మళ్ళీ ఒక్కటంటారు ఏంటండి? యేసుక్రీస్తు రూపాంతరం పొందినప్పుడు కూడా శిష్యులకు వినబడిన శబ్దం ఏంటో తెలుసా అండి? మీరు ఈయన కుమారుడు, ఈయన మాట మీరు వినండి, ఈయన మాట మీరు వినండి. ఎవరి మాట? యేసు మాట. ఆయన ఎవరు? నా కుమారుడు, ఆయన మాట వినండి. అంటే ఎన్ని మాటలు ఉన్నాయండి, వేరు 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 వేరు. ఒక్కటని ఇంకా మీరు ఏ మాటను బట్టి చెప్తారు చెప్పండి? పనికిమాలిన గుడ్ ఎగ్జాంపుల్ చెప్పొద్దు. మనలు ముగ్గురు ఒకటని చెప్పడానికి బైబిల్లో ఇంక ఏమీ లేదు, అర్థమైపోయి గుడ్ అని దేన్ని అంటారండి? గుడ్ అని దేన్ని అంటారు? లోపల పచ్చ సొన, తెల్ల సొన, పైన పెంకు, ఈ మూడు కలిస్తేనే గుడ్డు కదా. గాడిది గుడ్డేం కాదు. అలానే పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు, దేవుడు, వీళ్ళు ముగ్గురు కలిస్తేనే దేవుడు. అంటే పచ్చసోనేమో పరిశుద్ధాత్ముడట, తెల్లసోనేమో యేసుక్రీస్తట, పైన పెంకేమో దేవుడట. నీ పెంకులా ఉంది నీ మొహం, ఒకసారి చూసుకున్నావు అర్థంలో ఎప్పుడైనా? గుడ్డోడివి. అవును, ఆ మూడు కలిసి ఉన్నప్పుడు అది గుడ్డే. ఇప్పుడు పెంకు తీసేసాను అనుకో, ఆ పెంకు వేరైపోయింది, తెల్లసొన వేరైపోయింది, పచ్చసొన వేరైపోయింది, మూడు వేరువేరుగా చేశాను. ఇప్పుడు దాన్ని గుడ్డ అంటావా? ఒక్కటిగా ఉన్న మూడు కలిసి ఉంటే గుడ్డు, వేరైపోతే ఏంటి? వేరైపోతే ఏమనాలి? తెల్లసొనను తెల్లసొనే అనాలి, గుడ్డ అనుకో. అంతేనా?
తెల్ల సొనను తెల్ల సొనే అంటారు వేరు చేసిన తర్వాత. పచ్చ సొనను పచ్చ సొన అంటే తప్ప గుడ్డ అంటారు అన్నప్పుడు. పెంకుని పెంకు అంటావు, పెంకుని పెంకు అంటావు. అలానే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వీళ్ళిద్దరూ దేవునిలో ఉన్నారు ఒకప్పుడు, నిజమే. కానీ ఆ తర్వాత ఏమైపోయారు? వేరైపోయారు. ఇప్పుడు వేరువేరుగా ఉన్నారు. ఆయన అందరికీ తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. ఈయన యేసుక్రీస్తు కుమారుడైన దేవుడుగా ఉన్నాడు. ఈయన పరిశుద్ధాత్ముడు, ఈయన కూడా కుమారుడైన దేవుడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మకు మనందరికని అర్థం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి యేసుక్రీస్తు ఏంటి? ఆయన కుమారుడుగా ఉన్నాడు దేవుడే. పరిశుద్ధాత్మ ఆయన కుమారుడైన దేవుడే. అంటే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. అంతేగాని ఒకరిలో ఒకరు ఉన్నారనుకుంటే తప్పు. ఒకవేళ మరలా యేసుక్రీస్తు దేవునిలో కలిసిపోయాడు, పరిశుద్ధాత్ముడు కూడా దేవునిలో కలిసిపోయాడంటే మరి మనం కూడా కలిసిపోవాలి. మనం కలిసిపోవాలి. ఎందుకు? వాళ్ళు ఎలా దేవునిలో నుంచి ఆత్మలుగా బయటికి వచ్చారో మనం కూడా అలానే వచ్చాం బయటికి. ఇప్పుడు వాళ్ళు కలిసిపోయినప్పుడు మనం కలిసిపోవాలి. మరి మనది జరగనప్పుడు వాళ్ళది మాత్రం ఎందుకు జరుగుతుంది అలా? కనుక ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. ముగ్గురు ఒకటిగా అని చెప్పటం తప్పు. అలా చెప్పేవాడే క్రీస్తు విరోధి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. అనాది కాలంగా క్రైస్తవ సమాజాన్ని పట్టి పీడిస్తూ అనేకులైన అమాయకులను నాయన మరి అబద్ధ బోధలో ఉంచిన ఒక భయంకరమైనటువంటి అబద్ధాన్ని నాయన మీ పిల్లల కళ్ళ ముందు మరి చెప్పటానికి, అదే అబద్ధమని నాయన మీ వాక్యాన్ని బట్టి బయట తీయటానికి, బయట పెట్టడానికి మీరు చేసిన ఈ మహాకృపను బట్టి మీకు వందనాలు. ఈ వేల రూపాయల ఖర్చుతో జరుగుతున్న ఈ సభలు నాయన వృధా కాకూడదని, మీ పిల్లల కష్టం వృధాగా పోకూడదు. మీ పిల్లల కష్టానికి ప్రతిఫలాన్ని ఇవ్వండి. కొందరైనా మీ పిల్లలను ఆయన సత్యాన్ని స్వీకరించగలిగే మంచి మనస్సు ఇవ్వండి. ఇంతటి మహాజ్ఞానాన్ని ఈ తరవులో మాకు తెలియజేసిన మీ కుమారుడు, మా డైరెక్టర్ గారు జయశీల గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుతూ, మరి జరగనైనా మరో తరగతిలో కూడా మాకు తోడుగా ఉండమని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.